అప్పుడు నేను మెల్లగా ఆ స్వాతంత్ర సమరయోధుడికి సంబంధించి నాకు ఇంకొక విషయం, లింగరాజు గారే నన్ను చాలా ప్రోత్సహించారు. ఎందుకంటే దేశభక్తి ఉన్న వాళ్ళందరినీ ప్రోత్సహించేవారు. సభా నిర్వాహకుడిగా ఒక రచయిత కవి ఉంటే ఔచిత్యవంతంగా సభలు జరిగి సాహిత్యం ప్రజలకు అంది ఇట్లాగా ఉంటుంది. కరెక్ట్ అండి. అది అంచేతే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అలాంటి వాళ్ళు పెద్ద రచయితలు, బౌడిపాటి కాళేశ్వరరావు గారు లాంటి హాస్యబ్రహ్మలు, వీళ్ళందరూ మధురాపంతులు వారు అలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ కార్యకర్తలు కూడా అయ్యారు. ఎందుకు? సాహిత్యం సరిగ్గా అందించి జ్ఞానం ప్రజలకు ఇవ్వాలనే విషయంతో. అంచేత అది ఓ పరంపరగా సాగుతూ ఉన్న ఇన్స్పిరేషన్ ఉంటుంది మనకు తెలియకుండానే. దాంతో నేను ఈ సాహిత్య సభలు చేయడంలో ఒక్కొక్కటి ఇలాగా సంస్థలు పెట్టుకుంటూ వస్తూ గౌతమి గ్రంథాలయం వేదికగానే చాలా సభలు చేసేవాళ్ళం. ఇప్పుడు ఇందాక సరదా మాట్లాడుతూ 100 సంవత్సరాలు 100 చేశానన్నాను. అన్నీ మొదట్లోనే తప్ప తర్వాత కూడా అనుకోకూడదు. బేస్ అది అలా ఉన్న సందర్భంలో సరే వాగర్ధ సమాఖ్య అని ఒక సంస్థ పెట్టాం. వాగర్ధ సమాఖ్య, వాగర్ధ అనేది మన ట్రెడిషనల్ కదా, కాళిదాసు వాగర్ధ వ్యవసాయం అందరికీ తెలిసినది. దాంతో పెట్టి చాలా ఔచిత్యవంతమైన సభలు చేసామన్నమాట. మన సి నారాయణ రెడ్డి గారు మాకు ఇప్పుడు కూడా చాలా అనుకూలుడు. ఆయన అందరికీ ప్రోత్సాహం అందించేవాడు. ఆయన మాట్లాడితే సన్నిధానం అని ఎంతో పొంగిపోయేవాడు. ఎంకరేజ్మెంట్ అనుకోండి అది. ఆయన గజల్స్ గానం అని సభ పెట్టినప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇది మైకుల్లో మేము చెప్పించేసాము, ఊరంతా ప్రచారం. మైకుల్లో చెప్పేటప్పటికి ఏమిటో బాబాయ్ మహాలే అసలు ఒక కొన్ని వందల మంది పడుతుంది, ఇంకా బయట కూడా పడిపోయారు. మేము మైకుల్లో చేస్తే మేము సరదాలు ఉండి కొత్త చెయ్యాలని మళ్ళీ అలా వాల్ పోస్టర్స్ వేసి సాహిత్య సభలు చేసిన వాళ్ళం మేము. రాజమండ్రిలో వాల్ పోస్టర్లు వేసి సాహిత్య సభలు చేసాం. కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ గారు, నేను, మళ్ళీ పురాణపల్లి శ్రీనివాస్ గారు, ఇలా అందరూ కలిసి అలా చేసేవాళ్ళం. అంటే ప్రజలకి ప్రచారం చేసేది ఉందని ముందర చెప్తే వాళ్ళ ఇష్టం, వాళ్ళు వస్తారు అని. అలా సభలు చేసే సందర్భంలో వాగర్ధ సమాఖ్య ఆధ్వర్యంలో వెల్చేరి నారాయణరావు గారిని ఒకసారి పిలిచాం. ఇంకా ఇలా పెద్దలను చాలామందిని పిలిస్తే మేము చేసిన ఒక అపూర్వ ప్రక్రియ ఏమిటంటే, ఈ మన కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ గారు, నేను, సతీష్ చంద్ర ఏవో మాట్లాడుతుంటే ఈ ఊళ్ళో ఎంతమంది కవులు ఉంటారంటే 10 మంది ఉంటారని ఒకళ్ళు, 20 మంది ఉంటారని ఒకళ్ళు. ఈయన సతీష్ చంద్ర గారు సరదాగా అన్నారు, ఏమండి 70 మంది 100 మంది కూడా ఉంటారు, ఈ ఊళ్ళో అందరూ కవులే కదా అని ఆయన సరదాగా చమత్కారంగా మాట్లాడడం అలవాటు కదా, ఆ విధానంగా మాట్లాడితే నేను ఏమన్నాను, గట్టిగా మాట్లాడితే 100 మంది ఉంటారండి అన్నాను. అని తర్వాత ఏమన్నా ఇది నిరూపిద్దామని అనిపించింది. లైబ్రరీ కేంద్రంగా ఉండేవాడిని. సాయంకాలం అయినప్పటికీ అందరూ వచ్చేవారు, చిత్రంగా పెద్ద వాళ్ళందరూ వచ్చేవారు, లైబ్రరీ కనుక వచ్చేవారు. ఓసారి గద్దర్ గారు నన్ను చూడడానికి వచ్చారు, చెప్పుకోకూడదు అది బాగుంది కానీ నిజం అది. గద్దర్ గారు గౌతమి లైబ్రరీకి వచ్చి నన్ను చూడడానికి వచ్చి, సన్నిధానం శర్మ గారు ఉన్నారా అని అడిగితే, ఎందుకు వచ్చింది, చలసాని ప్రసాద్ గారు విరసం ఆయన నాకు బాగా సన్నిహితులు. అవును అన్నారు మీరు. ఆయన చలసాని ప్రసాద్ గారు ఎవరు పెద్దవాళ్ళు కలిసినా రాజమండ్రి వస్తూ ఉంటే సన్నిధానాన్ని కలవమని అనేవారు. అది వాత్సల్యం ప్రేమలకు సంబంధించింది కాదు, స్టేచర్లకు సంబంధించింది కాదు. అలా వస్తే ఆ టైంలో నేను లేను గద్దర్ గారు వచ్చినప్పటికి. తర్వాత ఎక్కడికో వెళ్ళి ఆయన్ని కలిసినప్పుడు ఒక మాట అన్నాను, ఏమన్నా మీరు నా గురించి వచ్చారా అన్నారు. వచ్చారు. నా గురించి అయితే కౌరమిస్తే మీరు ఉన్న చోటి నేను వస్తా, లైబ్రరీ గురించి అయితే ఎంత పెద్ద వాళ్ళైనా రావచ్చు, ఎందుకంటే ఆ సరస్వతి ముందర ఎవరైనా చిరంజీవులే అని అనేవాడు. అటువంటి లైబ్రరీ కేంద్రంగా చాలా సాహిత్య సభలు చేయడం అవన్నీ జరుగుతుంటే, ఈ వాగర్ధ సమాఖ్య తరపున ఇందాక అన్నాం కదా 100 మంది కవులు కూడా ఉంటారు ఈ ఊళ్ళో అని, శతాధిక కవి సమ్మేళనం అని పెట్టాం. ఆ కరపత్రం కూడా ఇప్పటికీ నాకుంది. అప్పుడు కవుల పేర్లు ఎవరు ముందర వేయాలి, అద్దెపల్లి వివేకానంద వేయాలా, ఇవి వేయాలా అవి వేయాలా అంటే అకారాదిగా వేస్తాం. అది ఎవరికి గొడవ లేకుండా అది బేసవాళ్ళు రామబ్రహ్మం గారు వచ్చారు, ఆవంశ సోమసుందర అధ్యక్షులు దానికి, కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ గారు కవి సమ్మేళన ప్రారంభకులు. ఇంకా మేమందరం కూడా దాంట్లోనే. నేను ఎప్పుడూ కూడా కరపత్రంలో నా పేరు వేసుకోవడం అలవాట్లేదు నాకు.
ఏదో మరి దీనికి కూడా అది చేయడమే అనమాట. ఆ చేసి ఆనందం పొందడంలో అక్కడ స్థానికుడిగా నేను చేస్తున్నాను అందరికీ తెలుసు కదా, ఇది అస్తమానం సన్నిధానం శర్మ అని మనం ఎందుకని అలా ఉండేవాడు. ఆ వాగర్ధ సమాఖ్య నిర్వహించిన కవి సమ్మేళనం శతాధిక కవి సమ్మేళనం ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఉండిపోయేది అనమాట. కారణం ఏమిటంటే మేము చేశామనే గొప్ప విషయం కాదు, అంత మునుపు శతాధిక జరగలేదు. తర్వాత చాలా శతాధిక కవి సమ్మేళనాలు జరిగాయి, తెలంగాణలో జరిగి ప్రారంభకులు వీరు. అప్పుడు మాకు తెలియదు, మామూలుగా చేస్తాం. తర్వాత మాట్లాడుకుంటూ అలా చేసి అద్దేపల్లి రామ్మోహన్ రావు చెప్పారు, మీరేనయా ఫస్ట్ కవి సమ్మేళనం శతాధిక అని. ఆ శతాధిక కవి సమ్మేళనం సాయంకాలం వెళితే డోనర్స్ దగ్గరికి ముందర వెళ్ళి వాళ్ళం కాదు, మేమే డబ్బు పెట్టుకునేవాళ్ళం. కానీ ఈ సభ మరి పెద్దది కదా, చాలా ఖర్చు. సిల్క్ బట్టల షాపు ఆయన ఒక ఆయన చంద్ర కేదారేష్ అని ఉండేవారు, మన ఫ్రెండ్ రచయిత కూడా. ఆయన దగ్గరికి వెళ్ళాం మేము, ఇలా చేస్తున్నాం, ఏదో కవి సమ్మేళనం పెట్టామన్నాను, శతాధికారిని ఇంకా చెప్పలేదు. అందరికీ కూడా నేను సెలవులు ఇచ్చేస్తానండి అన్నాడు. అప్పుడు చెప్పారండి, అప్పుడు అంకి చెప్పా 100 మంది నుంచి కవులండి. అదే అయితే ఓ పని చేస్తా అండి, గులాబీ పువ్వులు కొనేస్తాను, అందరికి తల గ్రూపు నా పేరుతో పంచండి అన్నాడు సరదాగా. అంటే గులాబీ పువ్వులకి మీ దగ్గర దాకా రావట్లేదు, జరుగుతుందని చెప్పాం, కానీ భాగస్వామ్యం వహించాలంటే మీరు వహించండి అన్నారు. ఆయన చక్కగా వహించారు, అందరూ చాలా బాగా జరిగింది. దాంట్లో ఎంతో పెద్దవాళ్ళు అకారాదిగా వచ్చారు. చివరి చిత్రం ఏంటంటే స్మైల్ అనే పేరు సకారం కదా, చివరి వచ్చింది. మా శతాధిక సమ్మేళనం స్మైల్ తోటి అండి అయింది, అది స్మైల్ కవితోటి. స్మైల్ కవితోటి అది మర్చిపోలేని విషయం అనమాట. నిజంగానే మీ సాహిత్య ప్రస్థానంలో ఇది చాలా స్పెషల్. చాలా అది శతాధిక కవి సమ్మేళనం చేయడం, పెద్దలు అందరూ పాల్గొన్నారు దాంట్లో. పొద్దున్న ప్రారంభిస్తే 10 రాత్రి దాకా వీళ్ళందరూ అలాగా అది అయింది. ఆ విధంగా కొన్ని సంస్థలకి కార్యదర్శిగా, కొన్ని వెనకాలండి, కొన్ని పేర్లు పెట్టి వాగన శాసన వేదిక అని ఒకటి పెట్టించారు నన్నయ్య పేరుతో. నన్నయ్య పేరు మీద అది కూడా ఓ రెడ్డి గారు చాలా కష్టపడి చేసేవారు. చాలా ముఖ్యంగా ఏంటంటే అన్ని రకాలుగా కూడా సాహిత్యంకి సంబంధించిన వాళ్ళు ఏదైనా కలగజేసుకుని చేస్తే తప్ప వాళ్ళంతట వాళ్ళు మేము వెళ్ళి ఎక్కడ డబ్బు అది వసూలు చేసేవాళ్ళం కాదు. అంటే మీకు సాహిత్యమే సంపదగా చేశారు మీరు. అయితే ఇప్పుడు మీరు చెప్పారు సాహిత్య ప్రక్రియలు, ఇన్ని ప్రక్రియలతో పాటు ఈ చేస్తున్నప్పుడు లైబ్రరీ కాకుండా విడిగా కూడా మీకు సాహిత్య పరిచయం అయినప్పుడు చాలా మందితో మీకు పరిచయాలు ఏర్పడతాయి, ప్రముఖ కవులతోటి, గురువులు. ఒక్కొక్కసారి ఆ కవులే మీకు గురువుల్లా కూడా అవుతారు. మీరు వాళ్ళ దగ్గరే చదువుకోక్కర్లేదు, మనకి ఎవరు ఒక్క ముక్క చెప్పినా వాళ్ళు గురువుతో సమానమే అవుతారు. అలా మీకు సాహిత్యంతో ప్రముఖులతోటి పరిచయాలు ఎలా ఉన్నాయి, ఎవరెవరిని మీరు గురువుల కింద భావించారు? ఇది నా యొక్క వికాసం అంట, అభివృద్ధి ఏదో సాధించాలని కాకుండా ఈ వికాసానికి దోహదం చేసిన వాళ్ళే గౌతమి గ్రంథాలయం ఒక గురువుల సమ్మేళనం లాంటిది. కరెక్ట్, అది మంచి మాట. అసలు గురువుల సమ్మేళనం అంటే నాకు ఎందరో గురువులు అక్కడ ఉన్నారు. అది కాకుండా పుస్తకం ఒక గురువే కదా, పుస్తకం గురువే. గ్రంథం అంటాం, గ్రంథం అర్థం వేరు, పుస్తకం ఇలా సరే. ఈ గురువులు ఉండడంతో అక్కడ నాకు గౌతమి గ్రంథాలయంలో ఉద్యోగం ఇప్పించిన జానపద వాంగ్మయోద్ధారకులు నేదునూరి గంగాధరం గారు నా ప్రథమ గురువు. ఆయన జానపద వాంగ్మయంలో ఇంత అంతా కాదు, ఆయన మన కలికి కామార్చి పాటలు ఉన్నాయి కదా, ఏది కడుగుతుండెను పప్పు కడవలో పోసి అప్పుడే వచ్చిన ఆమె పెద్దన్న, అలాంటి పాట ఉంటే ఆయన దీనికి రూపాలు ఇంకా ఎక్కడెక్కడ ఉండవో చెప్పేవారు. అంత నిష్ణాతులు అన్నమాట. అసలు కలికి కామాక్షి ప్రయాణం అది ఒక విషయం చెప్పాలి అని చెప్పి చెప్తున్నాను, గురువు గారు ఎంత గొప్పవారో చెప్పడానికి. ఓసారి చెప్పారు కలికి కామాక్షి ప్రయాణం అని బాపు బొమ్మలతో ఉంటాయి ఆ టెక్స్ట్ బుక్లో, కానీ ఎందుకు పెడుతుందో లేదు దాంట్లో. ఆ కలికి కామాక్షిని ఎందుకు తీసుకెడుతున్నారు, పుట్టింటికి లేదు, అప్పుడే వచ్చిన ఆమె పెద్దన్న కాళ్ళకు నీళ్ళు ఇచ్చి కన్నీళ్ళు, ఎందుకు కన్నీళ్ళు, ఏమి కష్టాలు అంటే వదినతో అత్తగారితో వీళ్ళందరితో చెప్పడం, వాళ్ళు చెప్పి సమష్టి కుటుంబ లక్షణాలన్నీ దాంట్లో వెళ్ళాలంటే ఎంతమంది పర్మిషన్ తీసుకోవాలి, కానీ ఎందుకు వెళుతోంది అనేది లేదు. అవును, అప్పుడు నా చేత మా గురువు గారు టెక్స్ట్ బుక్ కమిటీకి ఉత్తరం రాయించారు, బాపు గారి బొమ్మలతో ఈ కలికి కామాక్షి వేశారు, కానీ ఇది సమగ్రం కాదు, దయచేసి నెక్స్ట్ దాంట్లో వెయ్యండి అని రాశారు. దాంట్లో ఏంటంటే చూడమ్మా,
ఏమిటంటే ఇరుగక్క పొరుగక్క వెళ్ళి వస్తాను, ఇరుగక్క పొరుగక్క వెళ్ళి వస్తాను, చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు సేవించపోయి మరదుళ్ళ పెళ్ళికి మళ్ళీ వస్తాను. ఇక్కడ ఒక 4 వాక్యాలు ఉన్నాయి, కానీ దీంట్లో సంస్కృతి అంతా ఉంది. అవును, పూర్వం ఎక్కడికైనా వెడితే పక్క వాళ్ళతో చెప్పడం అలవాటు, అందరికీ చెప్పి వెళ్ళేవారు. ఇప్పుడు వెళ్ళిపోవడం కాదు, ఇప్పుడు అలా లేదు. వాళ్ళకి కూడా తెలియదు. ఏమంటే నిన్న మా బంగారాలన్నీ అయిపోయింటే 4-5 వచ్చారు దొంగలమో అండి అంటున్నారు. వాళ్ళతో ఊరెళ్ళినట్టు చెప్పడం ఉన్నదిగా, తెలియదు. ఇదంతా ఈ జనసంఖ్య ఎక్కువయ్యాక అనేక సమస్యలు. అక్కడ దేనికి వెళ్ళిందంటే చెల్లాయి పెళ్లికి వెళ్ళింది. వెళ్ళి మళ్ళీ మరీ పెళ్లికి వస్తాను. ఎంత సమానత! ఇరుగక్క పొరుగక్క వెళ్ళి వస్తాను, చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు సేవించబోయి మరదుళ్ళ పెళ్ళికి మళ్ళీ వస్తాను అనేది నా చేత రాయించి గంగాధరం గారు టెక్స్ట్ బుక్ కమిటీకి పంపించారు. ఆ నేదునూరు గంగాధరం గారు సెలయేరు, మిన్నేరు, మున్నీరు, జానపద గేయ వాంగ్మయ రత్నావళి, చైనా సామెతలు కూడా సేకరించారు. అనేక వందల జానపద గేయాలు. అటువంటి ఆయన ఒక పూరిపాకలో ఒక కుర్చీలో 3 కాళ్ళే ఉన్న కుర్చీలో కూర్చునేవారు. 3 కాళ్ళు ఉండేవి ఆ కుర్చీకి. ఆ 4వ కాలు ఏమిటంటే రాట ఉండేది ఒకటి. సరే, దాంట్లోకి ఎవరైనా తెలియక కొత్త వాళ్ళు వచ్చి కూర్చుంటే పడిపోతారు. అవును, అది ఆయనకే తెలుసా ఒడుపు. అంటే ఆయన స్థానం ఇంకోళ్ళు ఎవరు పొందలేరు. నా భాషలో ఆయన స్థానం ఇంకోళ్ళు ఎవరు పొందలేరు అన్నమాట. ఆయన దగ్గరికి ఫారినర్స్ వచ్చేవారు, వేమన మీ పరిశోధన చేస్తున్న వాళ్ళు వచ్చేవారు. వీళ్ళందరూ వచ్చి ఆ అంగోస్తంతో అక్కడ శారదా విలాస్ అని కాఫీ హోటల్ ఉండింది, ఇప్పుడున్న వీరభద్ర టాకీస్ ఎదురుకుండా. అక్కడ సింగిల్ టీలో అని చెప్పించి అంగోస్తంతో ఆయన బనేన్తోటి ఇలా బాణ పులలో ఉండేవాడు. అటువంటి జానపద వాంగ్మయం సంబంధించిన పాటలు ఎన్నో నేను వినడానికి ఆయన కారణం. ఏ పద్యాలు వీలైనప్పుడు పాటల వాంగ్మయం మనకి పదవాంగ్మయం ఉందో ఆ వాంగ్మయంలో మేలు పర్వతమైన నేదునూరు గంగాధరం గారు నాకు గురువు అవడం నా అదృష్టం. అలాగే తరువాత అప్పుడు పద్యాలు రాస్తూ ఉంటే ఆ పాకలోకి మధురాపంచులు వారు, మల్లంపల్లి శరభయ్య గారు, అంటే శరభయ్య గారు ఏమో ఒక ఊరు నుంచి వచ్చారు, బందర్ నుంచి. ఈ మధురాపంచుల వారు పల్లిపాలెం వచ్చారు. కానీ గంగాధరం గారు అక్కడ పుట్టిన మొక్కలాంటి ఆయన అనమాట, రాజమండ్రిలో ఉండి. ఆ పాకలోకి ఒకసారి ఆ గంగాధరం గారి పాకలోకి మధురాపంతుల వారు వచ్చిన పుట్ట. నాకు అప్పుడు మధురాపంతుల వారు ఎవరు తెలియదు, గంగాధరం గారు తప్ప. ఆయన బాలకవి గారు అని ఒక ఆయన వస్తూ ఉంటారండి, సన్నిధానం శర్మ. ఈ చైనా దురాక్రమణ మీద పద్యాలు రాశారు. అంటే చైనా దురాక్రమణ మీద మనం రాసే పద్యాలు వెళ్ళిపోతారని వీరరసంతో రాసేవాడిని నేను. దుర్గమ హిమవన్నగముల స్వర్గముటుల రక్షసేయ వలగెదగమన హరహర ఎనుసులు బిరబిర చరచర జెండాడి చెత్తులు శరంలో అని ఎలా రాసేవాడు, పద్యాలు ఎలా రాసేవాడు. అవి చూపిస్తే మధురాపంతుల గారు గంగాధరం గారితో, ఈ అబ్బాయి ఎవరో పద్యాలు అవి బాగా రాస్తున్నాడు, ఓసారి నా దగ్గరికి పంపండి, 2-3 తప్పులు ఉన్నాయి, అవి ఇవి చెప్పచ్చు అంటే, ఆయన వెంటనే గంగాధరం గారు నా గురువు అయినప్పుడు కూడా నువ్వు గురువుగా చూసుకోవాల్సింది, వెళ్ళవలసింది అక్కడికని మధురాపంతుల వారింటికి పంపించారు. అది అలా ఇంకో గురువు ఇప్పుడు అలాగా ఆయన ఏర్పడ్డాక ఇంకా మారిపోయింది అంతే సీన్. ఇంకా కవిత్వం అంటే రోజు రాత్రులు పగలు ఆయన ఇంట్లో నన్ను పిల్లలే ఎప్పటికీ అంటూ ఉంటారు, మా మీద కన్నా మిమ్మల్ని ఎక్కువ ప్రేమించారని. కొడుకుల మీదనైనా తనకు గల కూర్మి అది ఎట్టితో వినపడదు, అది ఎలా శరభయ్య ఒకండే అని రాసుకున్నారు శరభయ్య గారు వాళ్ళ గురువు గురించి. అలాగా కొడుకుల మీద ఎంత ప్రేమ చూపించారో తెలియదు, కానీ నా మీద అంత ప్రేమ చూపించేవారు ప్రతిదీ అనమాట. ఆయన ఏదైనా ఓసారి ఉషశ్రీ గారి కాలంలో, రేడియో విజృంభణ కాలంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగితే ఆ ఆంధ్ర పురాణం ఇతివృత్తంగా పెద్ద ఒక రూపకం తయారు చేసినట్టుగా ఒక పెద్ద ఆకాశవాణి తయారు చేశారు. అది నేనే పోస్ట్ చేయడం అనమాట. ఎందుకు చివరోసారి చదివేసి పోస్ట్ చేసేవాళ్ళం. అతను ఆయన నన్ను ఏదో బాలరసజ్ఞుడుగా చూసేవాడు. నేను రసజ్ఞుడు అనుకోవడం కూడా ఆయన దగ్గర తప్పు, ఎందుకంటే ఏ రసం తెలుసు అంటే నీరసం తెలుసు మరి. అంచేత ఆయన గ్రహణ శక్తి ఉంది కుర్రాడికి అని ఒప్పుకునేవారు నాట ఆయన. అంచేతే ఆయన మధురాపంతుల వారు నా శతకీర్తికి నాకు వివాహం అయినప్పుడు పద్యాలు రాశారు. ఎవరి మీద పెళ్లి పద్యాలు రాసి రకం కాదు ఆయన.
గరికపాటి నరసింహారావు గారు ఈ టీవీలో చాలా టీవీల్లో అని ఎక్కడైనా మా ఇద్దరి మీద రాసిన మధుర పంతుల పద్యాలు చదువుతారు. ఒక పద్యం ఊరికే కొద్దిగా చెప్పండి. కొద్దిగా అంటే మీ గురువు గారు మీ మీద రాయడం అది ఉబలాటం ఉంటుంది ఎక్కడైనా వినిపించాలని, కానీ నా మీద అవడంతో భయం వేస్తుంటుంది. ఏం చెప్పాలి చెప్పాలి. సన్నిధానము నరసింహ శర్మ తాను తెలుగు యువభావుకుడు నాకు అనుగు శిష్యుడు అనగననగ చిన్నరి పెండ్లియాడే ప్రణయమా నింపు అమృత వర్షంపు చినుకు. బాగుంది. సిగ్గరి ఆ మహాకవి నా గురించి రాయడం ఎంత కష్టం. సిగ్గరి వినీతుడు కవిత్వజీవి అన్నారు, ఇంకా అంతకన్నా నాకు మంచి మాట. సిగ్గరి వినీతుడు కవిత్వజీవి ఒకడు కదిసి శతకీర్తితో జతకెట్టి నిలిచే ఓసి కాపురమా విరుల్బూసి నీవు క్రొత్త కవపొత్తిలికి పండ్ల గుత్తి నిడుము. అబ్బో, పిల్లలు కలగాలని పొయిటిగ్గా రాశాడు. అదే మరి పండ్ల గుత్తి అన్నారు కదా. కొత్త కవపుత్తిలికి కవా జంట కొత్త కవపుత్తిలికి పండ్ల గుత్తి నిడుము అని రాసు గ్రంథముల గుట్టను గుట్టే కానీ మహాకవి మధుర పంతుల నన్ను పిల్లాడిగా చూసేది, పెద్దాడు అయినా నేను. గ్రంథముల గుట్ట లోగుట్టెగా అని వేరే బంధమెరుగని ఒక యువప్రాణి పాణి ఆలి కుడి చేతి చిటికెన వ్రేలు గోరు రాసి కొను వేళ రసజరి రక్షనిడుము. ఎంత సుకుమారంగా ఉందో ఈ పద్యం గరికపాటి వారు అసలు చాలా చోట్ల చదువుతూ ఉంటారు. గ్రంథముల గుట్ట లోగుట్టే కానీ లైబ్రరీ వేరే బంధమెరుగని ఒక యువప్రాణి పాణి ఆలి కుడి చేతి చిటికెన వ్రేలి గోరు రాసి కొను వేళ రసజరి రక్షనిడుము. చాలా చాలా సుకుమారంగా ఆ మధురా పంతులు వారు అలా రాశారు. సరే ఆయన కూడా గురువు అయ్యారు. ఆయన గురువు అవడం ఇంకా జీవితంలో ఒక భాగం అయిపోయాను. ఆయన నా జీవితంలో ఒక భాగం అయిందనమాట ఆయన గురుత్వం. అలాగే శరభయ్య గారు మళ్ళీ ఆ మధురా పంతులు వారు ఆంధ్ర పురాణం నాకు ఆ నన్నయ్య ఘట్టం ఇంకా పిచ్చెక్కినట్టు చదివేసి అందరి దగ్గర వినిపించేవాడిని. ఆంధ్ర పురాణ ప్రచారకుడు అనేవారు కొందరు నన్ను. తప్పేం లేదు, ఎక్కువ అది చదివి వినిపించేవాడు. ఆ నన్నయ్య గంటం అయిపోయింది ఎక్కడ ఆంధ్ర పురాణం రాసిన సందర్భంలో నన్నయ్య గారు భారతం రాసు గంటం అయిపోయింది. ఆయన ఎలా రాశాడు చూడండి. గంటము పట్టులో ఒక అఖండ భవిష్యము దోచి అవన్నీ రాశాడు. ఆగినదల్ల నన్నయ్య మహర్షి గంటము కాదు, ఆగినదల్ల నన్నయ్య మహర్షి గంటము కాదు, సాధువి చీగతి చాతురి మధురుచి ప్రచురోత్తమ గౌతమీధుని వేగమే ఆగిపోయిననిపించే. గోదావరి ఆగిపోయింది. రసజ్ఞుడందముల్ పిపాసాగలితంబులై పరవశత్వము నుండే పరవశత్వము నుండి నవంద వేదనన్. ఇలాంటివన్నీ రాసిన ఆంధ్ర పురాణం నాకు చాలా భాగాలు అవి వస్తే. ఇంతకీ గురువు గారి విషయంలో ఒకటి చెప్పవలసిన విషయం ఏంటంటే ఆయన సభలకి అది నన్ను తీసుకెళ్ళేవారు, ఇవన్నీ చేశారు. ఒక చాలా గొప్ప చమత్కారం, మామూలు చమత్కారం కాదు. ఒకసారి శరభయ్య గారు అన్నారు, చమత్కారం అని ప్రతిదాన్ని అనకండి, జోకు కూడా చమత్కారం కాదు. చమత్కారం అంటే ఏంటి? వర్షాలు అవి వచ్చినప్పుడు మబ్బులు దాని మధ్యన ఒక మెరుపు వస్తుంది. ఆ మెరుపు రకరకాల మెరుపులు ఉంటుంది, అది ఆ చమత్. కానీ ఆ శలాక అంటే కూడా మెరుపే. ఆ మెరుపు ఒక్క క్షణమే, క్షణప్రభ అంటారు దాన్ని. ఆ క్షణమే కానీ మొత్తం అంతటినీ చూపించేస్తుంది. అవును, ఆ చీకట్లో మనం ఏమీ చూడలేం, కానీ క్షణప్రభ వచ్చి చూపిస్తుంది. చాలా బాగుండాలని మధురా పంతులు వారి చమత్కారాలు ఎలా ఉండేవారంటే, గురువు గారి గురించి చెప్తున్నా, ఆయన గొప్పతనం చెప్పకుండా మన ఓ వేదిక మీద మాట్లాడుతున్నారు. వెంపరాల సుండాయన శాస్త్రి గారు అలాంటి పెద్దలు ఉండేవారు. మాట్లాడుతూ ఉంటే ఒక ఆయన పాపం చాదస్తంగా ఎక్కువ మాట్లాడేస్తున్నాడు టైం, కానీ ఆయన్ని దిగిపోవడానికి వీలైన చిన్నవాడు కాదు. అప్పుడు మధురా పంతులు గారు నన్ను పిలిచి, నరసింహ శర్మ ఇలారా,
ఆ మాట్లాడి ఆయన చెవులు ఒక్కసారి అని చెప్పి శివభారతకర్త ఇంటి పేరును గుర్తు చేయమన్నారు మధురా పంతులు వారు అన్నారు. గడియారం టైము. గడియారం వెంకటశాస్త్రి ఆయన పేరు. ఆయన ఎక్కువ మాట్లాడుతుంటే నేను వెళ్ళి చెవి దగ్గర ఎవరిని ఒకసారి ఏంటి అన్నారు కోపంగా, మధ్యలో డిస్టర్బెన్స్గా. ఏం లేండి మధురా పంతులు వారు శివభారత కృతికర్త ఇంటి పేరు గుర్తు చేయమన్నారు అని ఆయన నవ్వుకున్నారు. అప్పుడు కూడా అది చమత్కారంగా చెప్పారు కదా. చమత్కారం అంటే అంత లోతుగా చెప్పేవారు అన్నమాట. అటువంటి మధురా పంతులు వారు ఆంధ్ర పురాణం నా జీవితంలో ప్రచారం చేశానని నేను వారిలో చెప్పుకోవడం కాదు, కానీ నాకు ఇష్టం, అది అంత దగ్గర చదివాను. అలా ఉంచులే. కొన్నాళ్ళకి ఆంధ్ర పురాణం అప్పాజోసులు సత్యనారాయణ గారని అజో విభవ సంస్థ వాళ్ళు ఎన్నో చాలా గ్రంథాలు వేశారు. రామబ్రహ్మ గారు, అద్దంగి, ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు వేశారు. లక్షల రూపాయలతో సాహిత్య సభలు, లక్షల రూపాయలతో సత్కారాలు చేసి ఆయన ఒకసారి ఏదో సభకు పిలిస్తే నేను అక్కడ మాట్లాడుతూ ఉంటే ఆయన మధురా పంతులు గారి గురించి రాత్రి కూర్చుని అంతా మాట్లాడుతూ ఉంటే మొన్నటి సభలో ప్రకటించారు, ఎన్నో విషయాలు మధురా పంతులు వారి గురించి నీకు తెలుసు, రికార్డ్ అవ్వాలి, అంచేత మధురా పంతులు వారి గురించి శిష్యుడిగా ఆయన చూసిన ఆనాటి కాలంలో విశేషాలు రాస్తే ఒక బుక్కు వేస్తాను నేనే అని అంటే అప్పుడు మధుస్మృతి అని బుక్కు వేశారు ఆయన. అది నా జీవితంలో చాలా అది గొప్ప. ఆంధ్ర పురాణంలో కూడా మీరు ఒక పర్వానికి రాశారు. ఇది చూసి ఆయన నాకున్న అనుబంధం, అస్మాను పద్యాలు నేను ఆయన చీరాలు వెళ్ళినప్పుడు చదువుకోవడం. ఆయన విద్వత్ కవి, చాలా కావ్యాలు రాశాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మధురా పంతులు వారు అంటే ఎంత ఇష్టమైంది కదా అని నా మధుస్మృతి ఆవిష్కరణ సభ బేతవోలు రామబ్రహ్మ గారి ఆధ్వర్యంలో రాజమండ్రిలో జరిగింది. అప్పుడు రామబ్రహ్మ గారు ఏమన్నారంటే, ఆంధ్రపురాణం గొప్ప కావ్యమే, కానీ చాలామందికి అందుబాటులో లేదు, ఆ అర్థాలు తాత్పర్యాలతో ఎవరైనా బుక్ వేస్తే బాగుండు అంటే అక్కడ సభకి పెద్ద ఆయన ఒక ముఖ్య స్థానంలో ఉండి వెంటనే లేచి ఒక్కొక్కళ్ళు వ్యాఖ్యానం రాసిన వాళ్ళకి ఒక్కొక్క పర్వంకి 50,000 రూపాయల పారితోషికంగా నేను అందజేస్తాను, అది ఇలా చేయవలసింది, సన్నిధానం నరసింహశర్మ గారు ఆయన శిష్యుడు కదా అని నా మీద బాధ్యత ఎతికలుగా పెట్టాను. అలా గురువుగారు రుణం. అప్పుడు నేను 2 పర్వాలకి ఆంధ్ర పురాణంలో అవతారిక అనే దానికి చాళుక్య పర్వంకి వ్యాఖ్యానం రాశాను. అక్కడ బేతవోలు రామబ్రహ్మ గారు, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. ఆ లిస్టులో నా పేరు ఉండడానికే నేను ఇప్పటికీ ఆశ్చర్యపోయి ఆనందపడుతూ ఉంటా. ఆశ్చర్యం, ఆనందం. అది నా చేత పీచి కూడా రాయించడంతో మధురా పంతులు గారు ఏమిటో, ఆంధ్ర పురాణం ఏమిటో రాయడానికి, కొన్ని పేజీలు రాయడానికి అదృష్టం కలిగింది. అది గురువు గారి పట్ల నేను రుణం తీర్చుకున్నాను కాకుండా నా సంతృప్తి నాకు వ్యక్తమైంది. అట్లాగే రాయాలని రాసిపెట్టి ఇలా ఉన్నప్పుడు మల్లంపల్లి శరభయ్య గారని మరో గురువు, ఆయన ఆరుద్ర గారు ఒక పుస్తకంలో రాశారు, ఈయనకి ప్రథమ ద్వితీయాచార్యులు మధురా పంతుల శరభయ్య గారు అయితే తృతీయాచార్యుడిని నేనని రాశారు. ఆయనంతటా ఆయన. నేను గురువులని చెప్పుకోవడం కాదు, వాళ్ళు నా శిష్యులని చెప్పుకోవడం నా జీవితానికి ధన్యే కదా. మరి ఇందాక మధురా పంతుల పద్యంలో కూడా నాకు అనుగు శిష్యుడు అన్నారు. నేను సభలో చెప్పాను, గరికపాటి వాళ్ళు ఉన్నప్పుడు ఏమనంటే, వీళ్ళు గురువు అని చాలామంది భావించారు, కానీ నాకు శిష్యుడని వాళ్ళు చెప్పినట్టు ఎక్కడ నాకు దాఖలాలు లేవు, నన్ను చెప్పుకున్నారా, అది నా అదృష్టం అంత కానీ శక్తి కాదు అన్న. అదే ఈ శరభయ్య గారు ఆయన ఆంధ్ర సాహిత్యంలోనే ఒక అపురూపమైన వ్యక్తి. నేను వ్యాసం రాస్తూ ఓ చోట రాశా, ఓ దేవాలయం చూసి ఇంకో దేవాలయం గొప్పది చూపించగలం, ఇంకో గుడి చూసి ఇంకోటి ఏదో ఎలా చూపించగలం ఒకటి, కానీ ఒక తాజ్మహల్ చూపించి ఇంకో తాజ్మహల్ చూపించలేము. అలాంటి ఆయన మల్లంపల్లి శరభయ్య గారు. ఆయన జీవితం అంతా కావ్యాస్వాదన, ఆయన కావ్యాల పుట్ట అనమాట బ్రెయిన్లో. అదిను ఆయనతో మాట్లాడితే పద్యం పట్ల సుముఖత్వం పెరుగుతుంది, ఆయనతో మాట్లాడితే ప్రాచీన ఆర్షమతంకి సంబంధించిన విషయాలు బోధకమవుతాయి. ఇలాగా పెద్ద ఇది. ఒక ఆయన ఎవరినో నేను సంప్రదాయ కవి అని అంటే ఆయన అన్నాడు, కాదు కవి అన్నాడు. అదేనండి సంప్రదాయ కవి అంటే, సంప్రదాయ కవి ఏంటి, సంప్రదాయవాది అన్నాను. సంప్రదాయవాది అంటే సంప్రదాయం పట్ల వాదన చేయాలి. మనం అలా ఆలోచిస్తే మధురా పంతులు వారు కూడా సంప్రదాయవాది కాదు, సంప్రదాయ కవి, దాన్నే అనుసరించాడు. సంప్రదాయవాది అంటే విశ్వనాథ సత్యనారాయణ గారే.
దానికి పూనుకుని రచించారు. దాని మీద వాదన చేసింది ఆయన. ఆ శరభయ్య గారు వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటే వాళ్ళ అరుగులు మేము అరగదీస్తూ ఉంటే ఏవేవో కావ్యాలు దాంట్లో అవి తప్ప ఉండేవి కాదు. అవి ఆయన కొంచెం మన భాషలో మాట్లాడుకోవాలంటే కోపం వచ్చినప్పుడు తిట్లు తిట్టేవారు. పంచాంగం ఆ తిట్లు తిడుతూ ఉంటే ఆయన ఎవరిని తిట్లు తిట్టారో చెప్తే ప్రజలు ఆయన్ని తిడతారేమో నేను చెప్తూ ఉండేవాడిని కాదు. ఎందుకంటే అంతా వాళ్ళందరూ పెద్దవాళ్ళు, మామూలు వాళ్ళు కాదు, ప్రొఫెసర్లు వాళ్ళు మనకు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు వీళ్ళు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆయన పాండిత్యం దగ్గరికి ఇలా సరిపోదు. ఓ పండితుడు వచ్చాడు, శరభయ్య గారు అక్కడ కూర్చున్నారు. శరభయ్య గారు కూర్చుంటే ఆ పండితుడు అన్నాడు, శరభయ్య గారు ఇప్పుడు కవులు వాళ్ళందరూ వస్తున్నారు కానీ కనీస శబ్దజ్ఞానం లేదండి వీళ్ళకి అన్నాడు. శరభయ్య గారు ఇప్పుడు ఆయన మొహం మీదే చెయ్యిలా పెట్టి అవును నిజమే అన్నారు. మీకు కూడా అంతే ఆయన్ని నాకు ఈ జిజ్ఞాస మాత్రం ఎక్కువ ఉండేది, తెలుసుకోవాలనేది. అంచేతే వాళ్ళ దగ్గర లేకపోతే ఏమొస్తుంది, లేకపోతే ఏదో బార్లోకి వెళ్ళి ఏదో తాగుతూ కూర్చోవచ్చు కదా. నేను ఏం సాను నాకు ఇదే డ్రింక్ కన్నా ఎక్కువ ఇష్టమైంది. ఇంతకీ ఆ శరభయ్య గారిని ఆయన వెళ్ళిపోయాక ఆయన మొహం మీద అన్నారు ఏంటండి అన్నాడు. వాడు ఆయన కోపం వస్తే వాడని వాడు ఎంత పెద్దండి వాడు ఇప్పటికి ఎవరు కనీస భాషా జ్ఞానం లేదు అన్నాడు. కనీసం అనేదే తప్పుడు మాట. వ్యాకరణబద్ధంగా సరిగ్గా చెప్పాలంటే కనీసమోది వరడు. మీరందరూ కనీసం అనొచ్చు, ఎందుకంటే మీరు ఆ వ్యవహారంలో ఉన్నారు కదా. అసలు భాషా దోషాలు వీళ్ళకు ఉన్నాయని చెప్తున్నాడు కదా, వాడు అనకూడదు. వాడు కనీసం అనే మాటకే కనీసం తెలియలేదు, కనీసం అనే మాట కనీసం తెలియలేదు అన్నాడు. అంటే ఆయన కనీసం అని కరెక్ట్గా అన్నాడు. అలాంటి మహామహులు అన్నమాట ఆ శరభయ్య గారు. ఆ శరభయ్య గారు పద్యం చదువుతూ ఉంటే ఇవాళ కృష్ణదేవరాయల గురించి మాట్లాడితే ఇది సింహాచల దంభకేసరి పదాభీష్టార్చన పుణ్యలబ్ధ దురుట్టంకన పొట్ట సూరి విజయస్తంభోపలోష్టాంకితాంక దృఢేష్టాక్షర కృష్ణరాయ మహిభృత్సంతాస్పత్కృతాముక్త మాల్యద. ఇది ఆయన చదువుతూ ఉంటే మాకు అక్కడ నేను చదివినట్టు చదివాడు కనుక ఆయన, నేను చదివినట్టు చదివితే నేనే అవుతుంది, ఆయన ఎలా అవుతారు? ఆయన చదివితే ఎక్కడ ఆయన నరాలు చిట్లిపోతాయో, ఆ గుండెలోని ప్రేవులు ఏమవుతాయో, ఆ తలలోని ఏమవుతాయో అని భయమేసేది మాకు. ఆయన వాళ్ళ గురువు గురించి ఒక పద్యం చదివాడు, ఆయన బాణీలో చదువుతున్నావు వినండి. శరభయ్య గారు మాట, నువ్వు చచ్చిపోయాక స్వర్గంకి వెళ్ళావు అంటారు ఎవరైనా. ఈయన కవి అంచేత స్మృతి కవితలు చాలామంది వాళ్ళ పేర్లు సత్యనారాయణ, వెంకటరావు ఇలా పేర్లతో బిగిస్తారు సస్తం వెళ్ళాక. ఈయన అలా కాదు. నీ చనుత్రోవ నిర్జరవనీ వ్రతీ నిపతంత ధారాచితమై సమ్మద భరస్మృత దివ్యగరీపయసుధాసేచితమై ప్రహర్ష వివసీకృత దివ్యవనీ వనప్రియాణి చిరరుద్ధ కంత కోహళి విగళన్ మధుర నిర్మలాసింది. అది శరభయ్య గారు. ఆయన ది స్పిరిట్ ఆఫ్ పోయిటరీ తెలుసున్నాడు ఏకైక వ్యక్తి. అందుకని ఆ పదాన్ని అలాగా అక్కడ స్ట్రెస్ చేసి చెప్పారు. ఆ స్పిరిట్, కవిత్వంలో స్పిరిట్ ఏమిటో ఆయన తెలుసున్నవాడు కనుక ప్రతి పిచ్చి పద్య కావ్యాన్ని ఆయన అంగీకరించలేకపోయేవాడు. దాంట్లో కవిత్వం ఉండాలని, కవిత్వం అంటే ఏమిటో మాకు చెప్పేవాడు. ఒకసారి అన్నారు, ఈ వాడ్రేవు చిన్నవీరభద్రుడు, బివిఎస్ శాస్త్రి, నేను వీళ్ళందరూ శిష్యగణం లాంటి వాళ్ళం ఆయనకి. ఎవరికైనా శిష్యుడని చెప్పుకోవచ్చు, కానీ శరభయ్య గారికి శిష్యుడని చెప్పుకోవడానికి దమ్ము ఉండాలి, కష్టం కూడా, అది కుదరని పని కూడా. ఎందుకంటే అంత మహానిధి. మధునాపంతుల వారే ఆయన్ని గౌరవించి ఎంతో చేసేవారంటే సరే. అక్కడ ఆ శరభయ్య గారు ఓసారి అన్నారు, ఈ వాడ్రేవు చిన్నవీరభద్రుడికి కానీ బివిఎస్ శాస్త్రి కానీ సన్నిధానం కానీ మా దగ్గర ఏం నేర్చుకున్నారంటే అదేదో రసజ్ఞత కాదు, ఏదో ఒక మంచి పారిభాషిక పదం ఒకటి చెప్పి, అంటే కవిత్వంలో ఉన్న నిగూఢత్వం తెలుసుకోవడం అని ప్రతిబింబించే ఓ పదం
మర్చిపోయాను ఇప్పుడు. వాళ్ళు ఏం నేర్చుకున్నారంటే ఇది నేర్చుకున్నారు అన్నారు. అది వస్తే అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అది అంతేనా శరభయ్య గారు మామూలు ఇప్పుడు మధురా పంతులు వారు అయితే మామూలు కవుల్ని వీళ్ళని కూడా కొంచెం నొప్పించకుండా అంటే దగ్గర చేర్చడం ఇవన్నీ ఉన్నాయి. అది ఆయన మనస్తత్వం, తప్పులేదు. ఎవరి విధానం వాళ్ళది. ఈయన భరించలేడు, వాళ్ళని కట్ చేసేసుకుంటాడు అంతే. అలాగా వాళ్ళ దగ్గర మేము బతికామంటే మనకి అది సర్టిఫికేట్ అనిపిస్తుంది చిత్రంగా, పారిపోకుండా. అయినప్పటికీ కూడా ఆయన చేసే ఎక్కువ తిట్లు చిన్నవాడిని నేను. అందుకే మీరు శిష్యుడిగా ఉండిపోయారు. ఉండే శిష్యుడు. ఓసారి వాళ్ళ శ్రీమతి అన్నారు, ఈ ఊళ్ళో ఉన్న పెద్ద తలకాయలందరూ ఒక మధురా పంతులు తప్ప, అది గుర్తుంచుకోవాలి. మధురా పంతులను ఎప్పుడు ఆయన, వాళ్ళిద్దరు అన్నదమ్ములు లాంటి వాడు, అందరినీ కూడా ఇంకా పేర్లు అనవసరం, వాళ్ళందరినీ కూడా మీరు తిట్టిన వాళ్ళే. ఈ నరసింహశర్మ కూడా వస్తున్నాడు తిట్లు తిని, ఇతను కూడా ఎప్పుడో జారిపోతాడు అన్నట్టుగా ఇంకెందుకనే తిడతారు అని అంటే శరభయ్య గారు అన్నారు, నేను ఇతన్ని తిట్టకుండా ఉండను, అతను రాకుండా ఉండడు. ఎదిరించాలంటే కుర్రాళ్ళకి ఎంత పని, పెద్దాళ్ళని ఎదిరించడం చాలా సులభం. కానీ ఇతను ఏమి ఎదిరించట్లేదు, అలా తిడుతూ ఉంటాను. కానీ నీకు ఒకటి చెప్తున్నాను, బాగుపడి వాళ్ళని తిడతాను నేను. కరెక్ట్. అది పెద్దవాళ్ళు తిట్టేది వాళ్ళు లేకపోతే అసలు వదిలేస్తారు. ఇప్పుడు నేను ఏమైనా బాగుపడ్డానే అని ఒకవేళ పొరపాటుగా ఏమన్నా అనుకుంటే అది వాళ్ళ వల్ల అనమాట. ఎందుకంటే అన్ని తినేవాళ్ళు. అది శరభయ్య గారు. అంటే ఇప్పుడు ఇంతమంది అయిన తర్వాత మీకు ముఖ్యంగా ఆరుద్ర గారితో ఒక ప్రయాణం. ఆరుద్ర గారి గురువే. ఆ ఆరుద్ర గారి గురించి ఒక చిన్న ప్రశ్న వేస్తా, మీరు ఆయనతో పాటు అది రెండు కలిపి చెప్తారు గారు. ఆరుద్ర గారు అనగానే సినిమా పాటలు ఒకటి పక్కన పెడితే సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రకి ఆయనకి చాలా ప్రత్యేకత. అయితే సాహిత్యకారులు చేసే చిన్న విమర్శ, దాని గురించి మీరు మీకు ఇష్టమైతేనే మాట్లాడుతున్నారు. ఇంత సాహిత్య చరిత్రలో మహాను మేరుపర్వతం లాంటి విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రస్తావన లేకపోవడాన్ని కొంచెం విమర్శిస్తారు సాహిత్య ప్రియులు. అలాంటి మీ మధ్యన ఏమైనా సంభాషణ జరిగిందా ఎప్పుడైనా ఇలాంటివి? అదేమిటంటే విశ్వనాథ సత్యనారాయణ గారు భావజాల ప్రకారం వ్యతిరేకం, కానీ ఆయన యొక్క పాండిత్యంకి లేకపోతే దీనికి వీళ్ళందరూ తల వంచిన వాళ్ళే. అయితే ఏంటి, ఆ పాండిత్యం అది ఇప్పుడు అక్కర్లేదని చెప్పి విషయం, ఒక ఐడియాలజీ వీళ్ళకు ఉండడం వలన, కమ్యూనిస్టు సిద్ధాంతం, సోషలిస్టు సిద్ధాంతం ఇలాంటి వాటి వలన వచ్చిన వాళ్ళు అవడం వలన ఆ వ్యవస్థను ఈయన నిలుపుతున్నాడనే ఐడియాతో, అంటే క్యాస్ట్ సిస్టమ్ ఉందనుకో, క్యాస్ట్ సిస్టమ్ని వీళ్ళు వ్యతిరేకిస్తారు సంస్కరణవాదులు, ఆరుద్ర శ్రీశ్రీ వీళ్ళందరూ. దాచుకోకుండా విశ్వనాథ సత్యనారాయణ గారు అగ్రవర్ణ వ్యవస్థని ప్రేమిస్తాడు. మరి 1000 పడగలు అగ్రవర్ణాలని సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. అంటే నిజానికి అందులో గమనిస్తే ఏ వర్ణాల వాళ్ళని తక్కువగా చూపించలేదు ఆయన. అప్పుడు ఉన్నది ప్రతిబింబంగా ఎగ్జిబిట్ చేశాడు అంతే. ఎందుకంటే సామాన్యుల్ని, మావటి వాడిని చూపించారు, అందరినీ చూపించారు. ఆయనకి వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఆధునికుల్లో చాలా మంది కూడా వాళ్ళ భావాలు వేరు, భావజాలాలు వేరు కదా. భావాలు, ఊహలు రాయడంలో శక్తి విశ్వనాథని కాదంటే వాళ్ళ కళ్ళు లేనట్టు, వాళ్ళకి ఆలోచన లేనట్టు ఈ కాలంలో. మరి రామాయణ కల్పవృక్షం రాసిన విశ్వనాథ గురించి ఆయన ఏమన్నారు, ఆరుద్ర గారు, నాకు రామాయణ కల్పవృక్షం కన్నా వరలక్ష్మి శిశుశతి కావ్యంగా నచ్చుతుంది అన్నారు. అంటే వాళ్ళ శ్రీమతి చనిపోయినప్పుడు ఆయన రాసింది, కవిత్వపరంగా నాకు అది నచ్చుతుందని. అలాగే ఆయన కిన్నెరసాని పాటలు ఇవన్నీ నచ్చుతాయని రాశారు. కానీ సమగ్రాంధ్ర సాహిత్యంలో మాత్రం వ్యతిరేకించినా కూడా ఇంకా కొంత రాయవలసి ఉందనేది యథార్థమే. దాంతో అదొక లోటుగానే నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది, వందలే కాకుండా. ఎందుకంటే చలసాని ప్రసాద్ గారు ఒక చిన్న విషయం ఈ సందర్భంగా చెప్పాలి. విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి ఒక వ్యాసం రాశారు. చలసాని ప్రసాద్ అంటే విరసం కదా, విప్లవ రచయితల సంఘం. అవునండి. విశ్వనాథ సత్యనారాయణ గారు రచనలు బాగా చదివినవాడు ఆయన. వాళ్ళ అబ్బాయి అచ్యుతరాయ ఎవరు ఉన్నారు, వాళ్ళకి ఈ విశ్వనాథ వారి దొరకని రచనలు కూడా చలసాని ఇచ్చారు. ఆయన ఒక వ్యాసం రాశారు విశ్వనాథుని. ఆ దృక్కోణంలోనే ఆరుద్ర ఇంకా కొంత రాసి ఉండవలసింది. ఎందుకంటే ఆయన ఏమన్నా రాసేది, మొత్తం ఆయన గొప్పతనం అంతా రాసేసి, మనం ప్రతి వాడిని ఎదుర్కోక్కర్లేదు, మనకు ఒక సమాజం కావాలని కోరుతున్నాం,
క్యాస్ట్లెస్ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీని కోరుతున్నాం. ఆ కోరేటప్పుడు దానికి వ్యతిరేకమైన వాళ్ళని మనం వ్యతిరేకిస్తాం. ఐడియాలజీ ప్రకారం దీని ఈ విశ్వనాథ సత్యనారాయణ గారిని ముఖ్యంగా వ్యతిరేకించాలి అందరికన్నా. ఎందుకు? ఆయన చెప్పినవాడు ఈయన ప్రభావం చూపగలిగిన మహాకవి. అది అసూయ అనుకోవాలా లేకపోతే మామూలుగా అనుకోవాలా? ఎబిలిటీని గుర్తించి తన భావజాలం కాదని చేసిన ప్రకటనగా అనుకోవాలి. ఎందుకంటే ఎబిలిటీకి ఏమన్నాడు చాలా. ఆయన ఏమన్నాడు? విశ్వనాథ సత్యనారాయణ మహానుభావుడు, ఆయన నన్ను వ్యతిరేకించే వాళ్ళందరూ రాక్షసులని ఒక పద్యం రాశాడు. అవును అవును. విశ్వనాథ సత్యనారాయణ గారు ఎంత చమత్కారం అంటే, ఇందాక శరభయ్య గారి గురించి వచ్చినప్పుడే చెప్పాలి, ఇప్పుడు విశ్వనాథ్ గురించి వచ్చింది కనుక చెప్తున్నాను. విశ్వనాథ సత్యనారాయణ గారు శరభయ్య గారి ఇంటికి వచ్చినప్పుడు విశ్వనాథ శ్రీశ్రీనే ఖాతరు చేయలేదు. అంటే ప్రేమ ఉండి కవిత్వ పట్ల ఉన్నారు. అది వేరు. అది వేరు. కవిత్వాన్ని ఎప్పుడు ఆయన అనలేదు, ఎవరిని అనలేదు. చాలా కండికలు ఆయన విని కళమని నెట్టుకోవడం వీళ్ళు వాళ్ళు ఇవన్నీ జరిగాయి. శ్రీమద్ రామాయణ పారాయణ చేసేవారు ఎవరు లేరు, ఆయన ఉన్నారంటే సంతోషిస్తారు ఆయన. ఇవన్నీ రాసిన ప్రేమలు అభిమానాలు ఉన్నాయి వాళ్ళ భావజాలాలు. శరభయ్య గారు అంటే విశ్వనాథ సత్యనారాయణ గారికి చాలా వినయం అని అనకూడదు, చాలా జాగ్రత్తగా మాట్లాడేవారు శరభయ్య గారితో. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన కూడా ఈ శ్రీశ్రీ వీళ్ళ దగ్గర ఇలా ఉన్నాయన. ఆ విశ్వనాథ సత్యనారాయణ గారు ఓసారి వచ్చారు. నేను శరభయ్య గారి ఇంట్లో చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు, ఓసారి ఉషశ్రీ గారు వచ్చారు. ఇలా కొంతమంది పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో ఇళ్లలో భోజనాలు చేయడం నాకు అలవాటు. ఎందుకంటే భోజనం చేసేటప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుకుని అరిటాక్ గురించి శ్రీనాథుడు ఉన్నాడు. అవును నిజం. భోజనం గురించి కాళిదాస్ ఉన్నాడు. ఇలా ఇలాగ కవిత్వాలే వచ్చేవి. నన్ను ఎలా చేసేవారు కనుక నేను ఉండేవాడిని అక్కడ భోజనంకేది. విశ్వనాథ్ వచ్చినప్పుడు ఒకసారి ఏమైందంటే, అక్కడ ఇంచుమించు ద్వారపాలకుడి స్థానం అది చెప్పుకోవాలి. ఇవన్నీ జీవితంలో బాగా చిన్నపిల్లాడి అప్పుడు చిన్నవాడిని. ఆ శరభయ్య గారు అన్నారు, ఇదో నువ్వు ఇక్కడే ఉండు, ఆయన పడుకుంటారు కాసేపు ఉండి, ఎవరు వచ్చినప్పటికి కూడా ఆయన ఇష్టమైతేనే మాట్లాడతారు, నాతో వచ్చి చెప్పు, అంతేగాని ఈ లోపలికి వాళ్ళు ఎంటర్ అవ్వకూడదు అని నన్ను ద్వారపాలకుడి స్థానంలో వేశారు. జై విజయుల్లో ఒకళ్ళ అంటే తర్వాత రెండు మీరే, రెండు నేనే, జై విజయులు నేనే, జయం మనదే విజయం మనదే అక్కడ. అలా ఉంటే ఒక ఆయన వచ్చారు, అది శరభయ్య గారి ఇల్లు. శరభయ్య గారు లోపల స్నానం చేసి, శరభయ్య గారు ఎంత గొప్ప శిష్యుడు అంటే విశ్వనాథకి మనం ఏదైనా చేస్తాం, తలనొప్పిస్తే అమృతాంజనం రాస్తాం, స్నానం చేసిన తువ్వాలు చూసామా ఏ చాకలకో వేస్తూ ఉంటాం, లేకపోతే ఏదో చేస్తాం. ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి స్నానం చేసి కండువస్త్రం అదేదో ఆరేసేవాడు శరభయ్య గారు. అంత గౌరవం ఉన్నాడు ఈయనకి. శరభయ్య గారికి ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ద్వారంలో మాట్లాడేవాడు ఒక్క విశ్వనాథ శరభయ్య గారికి. సరే ఇలా ఉంటే ఓ పెద్ద ఆయన ముసలాయన వచ్చారు, సంచి, ఆ ఖద్దరు సంచిలో కొన్ని పుస్తకాలు ఇవన్నీ వచ్చి 85 ఏళ్ళు ఎన్నో ఉంటాయి, ఇంచుమించు 90 దగ్గరలో ఉన్నాడు. నేను ద్వారపాలకుని కదా, ఏమన్నా ఆగండి అన్న, విశ్వనాథ వారి దర్శనం చేసుకుని వెళదాం అనుకుంటా. ఆయన అడగాలని నేను అన్నా. అడుగుతారా అన్నాడు. అంటే అక్కడ కుర్చీ బయట వేసి కూర్చోబెట్టి, పెద్ద ఆయన కదా, నేను లోపలికి వెళ్ళి అమలాపురం నుంచి బలానా ఆయన ఎవరు వచ్చారు మిమ్మల్ని చూస్తారని అంటే, నేను వెళ్ళమనండి అన్నాడు విశ్వనాథ సత్యనారాయణ. నాకు ఆయన ఏజీ వయస్సు చూసేటప్పటికి బాధ కలిగి, వెళ్ళమంటారా అండి అంటే, బద్ధకంగా ఉన్నానని చెప్పు అని, ఇలా రా బాబు అన్నాడు. నన్ను ఏమని చెప్తాను, బద్ధకంగా ఉన్నానని చెప్పి. బద్ధకంగా కాదు, బద్ధకంగా ఉన్నానని చెప్పాను. నేను మర్చిపోయి ఆయన దగ్గరికి వచ్చి, ఆయన ఇప్పుడు మీతో మాట్లాడలేరండి, ఏమనండి బద్ధకంగా ఉన్నానని చెప్పమన్నారండి అన్నారు. అలా అన్నారా? చూసారా, ఒక మాటలోనే వెళ్ళిపోవడానికి వీలయ్యే మాటలోనే ఇంత చమత్కారంగా ఆయన చెప్తే ఆయన దగ్గర ఎన్ని విషయాలు వస్తాయో కదా. అందుకేదా ఆయన దర్శనం. సరే సాయంకాలం సభకే వస్తాను, ఇక్కడ ఏదో అడిగి తెలుసుకుందాం అనుకున్నాను అని వెళ్ళిపోయాను. ఇక్కడ చెప్పి ఒక విషయం, కథా తత్వం అని ఉంటుంది, సంఘటన తత్వం అని ఉంటుంది. తత్వం మనం తెలుసుకోవాలి. ఇక్కడ తత్వం ఏంటంటే, విశ్వనాథది ఛందోబద్ధకంగా ఉన్నారని ఎందుకు అన్నాడు?
అవును, అసలు ఎందుకు ఉపయోగించారు ఆ బ్లడ్లో ఆ ఛందస్సు, ఆ ప్రాచీనమైన విషయాలు అన్నీ నిండిపోయి ఉన్నాయి. ఆధునికులు కూడా అలాగే ఉంటాయన్నమాట. ఎవరికైనా అంతే. కాదు, ఏ భావజాలం పూర్తిగా నమ్మిన వాళ్ళకి, పూర్తిగా నమ్మిన వాళ్ళకి అదే రక్తంలో ఆ ఉంటుంది. రక్తంలో ఉండిపోవడం వల్ల మాటలో అదే వచ్చేస్తుంది. ప్రతి చందో పథకం ఉండడం ఎవరినో ఉంటుందా అలా. అలాగే ఆయన ఇంతకీ వచ్చిన ఆయన ఏమైనా ప్రముఖులా మామూలు మనిషి? ప్రముఖులే. పేరు ఏదో చెప్పకూడదా? పేరు ఉంది, ఏదో పెద్ద పేరు, పెద్ద ఆయన కాళిదాస హృదయం అని బుక్ రాశాడు. ఇంకెంతకన్నా చాలు. ఆ బుక్ పేరు చెప్తేనే కొందరికి తెలిసిపోతుంది. అలా చెప్పకూడదు కదా, ఎందుకంటే వెళ్ళిపోమన్నారు కదా ఆయన్ని. ఆ విశ్వనాథ సత్యనారాయణ గారు అలాగా. అంటే ఆరుద్ర గారి నుంచి ఇటు వచ్చారు మీరు? అవి వచ్చారు. ఆరుద్ర గారు అంటే సమగ్రాంధ్ర సాహిత్యంలో ఆయన వాడుక భాష, సొసైటీ, ఇది ఇలాగ ఉన్న వాళ్ళందరినీ కూడా, మరి దివాకర్ వెంకటరమణ గారి గురించి కొన్ని వాక్యాలు కూడా లేవు. అదే ట్రెడిషన్కి ఒక కట్ చేస్తున్నట్టే ఉంటుంది. అయితే ఇప్పుడు నిజమే, ట్రెడిషన్కి ఆయనకి ఇష్టం లేదని అనుకుందాం, కానీ ఆయన ఒక కవిగా మాత్రమే రాముడి మీద ఆయన రాసిన పాటలు, అంత అందమైన పాటలు కూడా ఎవరు రాయలేరు. అసలు రాముడి భక్తులు కూడా అంత బాగా రాయలేరు. మరి అది ఆయన వృత్తిపరంగా రాశారు. ఇది కూడా కవిగా ఒక వృత్తి బాధ్యతగా రాసేటప్పుడు ఎందుకు పర్సనల్ గా తీసుకుని ఉంటారు? అది రాయాలి. ఇంతకీ నేను చెప్తూ చలసాని ప్రసాద్ అన్నాం కదా, మరి చలసాని ప్రసాద్ సరైన పాత్ర వహించారు ఆరుద్ర కన్నా కూడా. అదే అన్నారు కదా, వ్యాసం రాశారు. వ్యాసం రాసి దాంట్లో ఆయన గొప్పతనం అంతా రాసి ఈయన్ని గట్టిగా పట్టించుకుని పూర్తిగా వ్యతిరేకించేయాలి ఈయన్ని, లేకపోతే కష్టం, సొసైటీ మీద ప్రభావం చూపేస్తాడు, అందరూ చూపించని వాళ్ళని పట్టించుకోకపోయినా మనం పర్వాలేదు, కానీ చూపించే వాళ్ళని నొక్కేయాలి, చూపించే వాళ్ళని మనం చేయాలి, ఆపేయాలి అని అన్నారు. అలాగైనా రాస్తూ కొంత ఏదో రాయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే విశ్వనాథ అవిస్మరణీయుడు. అది ఉత్త భావజాలతో కాదు, వాళ్ళ కవిత్వం రామాయణ కల్పవృక్షం ఉంది అంటే చిన్న విషయం కాదు కదా. మీరు అన్నట్టు అన్ని అబద్ధాలే కదా. ఎందుకు, మీకు ఒక్క విషయం మనం చేస్తా. మన ఇంటర్వ్యూకి ఆయన సమగ్రాంధ్ర సాహిత్యంలో రాశారు, పరిశోధనకి ఫుల్ స్టాపులు ఉండవు, కామాలే తప్ప అన్నాడు. కరెక్ట్. అది నిరంతర ప్రక్రియ, అది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు ఏదో చెప్పబోయాను ఏంటి, ఆరుద్ర గారి గురించి అంటూ ఆగారు, కామాలు ఉంటాయి కానీ ఫుల్ స్టాప్లు ఉండవని. అదేదో విషయం ఒకటి. సరే, ఆరుద్ర గారు అక్కడ బ్రౌన్ వసంతోత్సవాలని మెడ్రాస్లో చేశారు. ఆ చేసినప్పుడు నన్ను కూడా పిలిస్తే, అంటే వినడానికి వెళ్ళారు. అప్పుడు రంగనాథ్ అనే సినీ యాక్టర్ వీళ్ళందరూ వచ్చారు, చాలా బాగా చేశారు. దాంట్లో ప్రతి వక్త మాట్లాడాక ఆ వక్త మాట్లాడిన అంశం మీద వాడు చెప్పని విషయాలు చెప్పేవాడు ఆయన. ఆరుద్ర గారు గొప్ప పరిశోధకులు కదా. ఎంత గొప్ప పరిశోధకులు అంటే ఒక విషయం మనం చేయాలి. ఎందుకంటే ఆయన ట్రెడిషనల్ పొయిట్స్ అంతా కలిపితేనే కదా సమగ్రాంధ్ర సాహిత్యం. అంతే కదా. జనాలు రామకృష్ణుల గురించి రాయడం, పెద్దల గురించి రాయడం, దుర్జటి గురించి రాయడం, వీళ్ళందరూ ఎవరు, సాహిత్య చరిత్ర వాళ్ళే. ఈ సమకాలికుడు అవడంతో ఏదో వచ్చింది. సమగ్రాంధ్ర సాహిత్యంలో ఒక సంపుటికి, అంటే ఇప్పుడు 3-4 భాగాలుగా వచ్చాయి తెలుగు అకాడమీ, కానీ ఎంఎస్కో వాళ్ళు వేసిన 12 భాగాలు వచ్చాయి. దాంట్లో పుస్తకంకి విశ్వనాథ పీఠికే వేశారు. విశ్వనాథ్ చేత అడిగారు ఆయన, ఆరుద్ర గారు మీరు రాయాలని. ఆయన ఏదో రటకంగా రాస్తారని ఈయనకి తెలుసు. సరే, ఆయన రాయకుండా ఉండడు. విశ్వనాథ్ అంటే నా దృష్టిలో అంతర్జాతీయ కవి. ఒక మాటలో చెప్పాలి, దానికి ఒక ఉదాహరణ మాత్రం చెప్తాను. దాంట్లో తర్వాత మీరు ఏమన్నా ఉపయోగించండి. ఏమన్నా కవి అంటే ఎవడని రాసేది, ఎవరు, విశ్వనాథ్. మనుజులెల్లరు గుమిగూడి, ఆయన రాస్తే చాలా తేలిగ్గా రాస్తాడు. లేదంటే కృష్ణావర్ష దమోఘ మేఘ పటలే అని రాస్తారు. మనుజులెల్లరు గుమిగూడి ఎంత ఎలా రాస్తున్నాడో చూడండి. శని మహేంద్రుని సన్నిధికి ఇంద్రుని సన్నిధానంబు చుచ్చి, దేవా ఎన్నాళ్ళు నీరెలి తాగగలము, చావులు ఎన్నాళ్ళు ఈ రీతి చావగలము. ఆ పద్యం నిర్మాణం చూడండి ఎంత. మీరేమో అమృతం తాగుతారా, మేమేమో నీళ్లు తాగుతున్నాం, చచ్చిపోడాలా మాకు అంచేదా, మాకు ఏం కావాలైతే అన్నది. అంటే దేవేంద్రుడిని మాకు మనుషులందరూ కలిసి అమృతం ఇమ్మన్నారు.
అమృతం ఏమంటే అన్నాడు, అమృతం పైన నాది కాదు, చంద్రుడు వెళ్ళి చంద్రుడిని నా రికమెండేషన్ ఇచ్చానని అవన్నీ పద్యాల్లో రాశాడండి, చాలా పద్యాలు. ఆ రికమెండేషన్ తోటి వెళ్ళి చంద్రుడిని అడగండి, అమృతం తెచ్చుకొని కావస్తే అన్నాడు. జనములు గూడి సీతకరు సన్నిధి కిందని నీ కరాల చల్లని జనం ఏమి చెప్పిదుము, లాలిత కైరవ కామిని త్రపా పులకితత్వమునందురటే నేను కనుంగరంగా అని అన్నట. అని ఇలా ఇంద్రుడు చెప్పాడు, మాకు అమృతం ఇవ్వండి అన్నాడు. అమృతంకి అధిష్టాన దేవత కదా, అమృత కిరణుడు కదా, అమృత కిరణుడు. అమృతం అంటే వెన్నెలని కూడా రెండు ఉన్నాయి. అమృతం కురిసిన రాత్రి, అవును, అది వెన్నెల. అంటే అప్పుడు చంద్రుడు 18 బాగా తన మోహన దేహము నుండి తీసి, చూసారా దేహం అనే దానికి అక్కడ ఎలా రాశారు, మోహనం పెట్టారు, మోహన దేహం. దాంట్లో వచ్చేసింది ఒక కాంతి వచ్చేస్తుంది. అవును, కవులు ఉపయోగించే శబ్దాలకి కాంతులు వస్తాయి. కరెక్ట్, అది కాంతి. అంత మునుపు అదే మోహనం వేరు, దేహం వేరు. తన ప్రయోగం చంద్రుడిలో మరి తన మోహన దేహము నుండి తీసి ఇందీవర కన్యకా హృదయ నిష్ఠిత తాపము వాపగలుగు కురుంపూల రేఖలందు అమృతం కలిసి ఇచ్చి పంపాడు. అది తీసుకొచ్చారు అమృతం. మనుషులు వీళ్ళందరూ వెళ్ళి తీసుకొస్తే ఆ దారిలో తీసుకొచ్చారు. జనమ్మ భాండము బోని మధ్యలో పద్యాలు అన్నీ చదవట్లేదు సమయం గురించి. వెంటై వంతులు హెచ్చి వాళ్ళు ఏం చేశారు, ఆ భాండం నేను పుచ్చుకుంటానని మొత్తం మీద పగలగొట్టేశారు. అది మనుషుల లక్షణం. ఇక్కడ ఒకడు ఏమైనా విశ్లేషించాడంటే, పంచుకోవడం అనేది అందరూ చేయాలనేది సోషలిజం రాకపోయినా, కమ్యూనిజం రాకపోయినా ఆ భావం ఉంటుంది కదా, అది పెట్టాడినా. పంచుకోవడం తెలియలేదు మనుషులకని సరే పడిపోయింది. ఇక్కడితో ఊరుకుంటే విశ్వనాథ్ ఏమవుతుంది, మహాకవి, అంతర్జాతీయ కవి ఎలా అవుతాడు. ఆయన ఏమన్నాడంటే, అందరూ చచ్చిపోయారు, వెళ్ళిపోయారు, మిగిలిన వాళ్ళు కొంతమంది గొడవ చేసుకుంటూ భాండం పగిలిపోయింది. ఒకరో ఇద్దరు చలి వెనకకు, ఒకళ్ళిద్దరు వెళ్ళి అట్లా వెళ్ళి వెనకకి. అది కిరసనాలు కాదు, ఇంకోటి కాదు కదా, అమృతం కదా. అది ఏమైనా కింద ఉందా అని చూశారు. ఒకరో ఇద్దరు చలి వెనకకు భాండము పగులు చోట నాకిరి తానన్ వికసత్సుమ మధుగీత ప్రకరంబులు వారి జిహ్వపై నృత్యించేన్. వాళ్ళే కవులు. అది ఆ అమృతం తాగిన వాళ్ళు కవులు. కవి అనే దానికి ఇంత చెప్పారు ఆయన. ఒక కథ, ఆ కథలో ఇది అమృతం పంచుకోలేకపోవడం చివరికి ఇది చెప్పారు విశ్వనాథ్. అలాంటి విశ్వనాథ్ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షమే కాకుండా సంస్కృత నాటకాలు ఇవి తెగరాసిన మహాకవి. ఆసువుగా నవల్లో అని చెప్పేసి అంత గొప్ప ఒక పత్రికా సంపాదకుడు, జయంతి అనే పత్రికా సంపాదకుడు. అంచేత ఉషశ్రీ గారు ఉషశ్రీ అని విశ్వశ్రీ అని పత్రిక నడిపారు. ఒక ప్రత్యేక సంచిక వేశారు విశ్వనాథ్ మీద, చాలా గొప్ప సంచిక, చాలా బాగా వేశారు. అది ఎలా ఉంటుంది. అటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు శరభయ్య గారికి వాళ్ళ ఇంట్లోకి వస్తే సిటిఆర్ఐ సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మాట్లాడి వచ్చారు. వాళ్ళ భోజనం చేస్తారు. ఇంకా వస్తే శరభయ్య గారు, ఏంటండి ఆ ఉపన్యాసం విశ్వనాథన్, నేనున్నాను అక్కడ కూర్చొని, ఏమిటా ఉపన్యాసం, ఏదేదో ఇన్ని శాస్త్రాలు మీకు రావడం వల్ల ఆ శాస్త్రంలోకి వెళ్ళిపోతారు, దీంట్లోకి వెళ్ళిపోతారు, అలాగేంటి అని విశ్వనాథన్ ఎవరన్నా అడగగలరా? ఒక శరభయ్య గారు అడగగలరా? ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోగలరా? విశ్వనాథ్ ఇస్తాడా? ఎవరికి ఇవ్వరు, శరభయ్య గారికి ఇస్తారు. అటువంటి ఆయన గురువులాగా అవడం, గురువు అనిపించుకోవడం కన్నా చాలా అదృష్టం కదా. మరి అది చాలా ఆశ్చర్యం. అలా ప్రేమగా చూశారు. శ్రీశ్రీ వస్తే అందరూ నిలబడ్డారు ఆయన్ని రిసీవ్ చేసుకుంటూ. శరభయ్య గారు కనపడలేదు, ఎక్కడ ఉన్నారంటే చీడీల మీద కూర్చున్నాడు ఆయన మెట్ల మీద. సామాన్య మానవుడుగా జీవనం లేకపోతే చచ్చిపోయినట్టే ఆ మనిషి. వాడు ఎంత కవైనా పండితుడైనా ఏమైనా ప్రేమ కలిగిన సామాన్య మానవుడు అవ్వకపోతే ఎందుకు? ఇంకా మనకే ఇచ్చాడు ఆ ప్రేమ అభిమానాలు ఇవన్నీ. అవి వదిలేసుకుని కవైనా పండితుడైనా అవి ఉండి వాళ్ళ దగ్గరికి. అప్పుడు చూస్తే చీడీల మీద కూర్చున్నారు. ఎవరో వెళ్ళి, ఏమిటండి చీడీల మీద కూర్చున్నారు, ఎప్పుడు కూర్చున్నారంటే, వచ్చేవాడు ఎవరు, శ్రీశ్రీ అన్నాడు. ఆయన భావజాలం ఈయనకి ఇష్టం అవ్వదు, కానీ ఇంకోటిగా గౌరవిస్తారు. శరభయ్య గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే, తిడుతూ, అంటే నా విషయం వద్దులేండి, మామూలు భౌతికమైన తిట్లు మనని తిడుతూ
ఆ తిట్టిన వాళ్ళ గుణాలు కూడా దాంట్లో చెప్పగలిగిన వ్యక్తి. చిత్రం గుణాలు వచ్చేస్తాయి. ఒకసారి ఆరుద్ర గారి మీద సమగ్రాంధ్ర సాహిత్యమే మాట్లాడమని ఆయన దగ్గరికి వెళ్ళి సమగ్రాంధ్ర సాహిత్య సంపుటాలు సదనంగా వెళ్ళి ఇచ్చా. ఆయన తర్వాత నేను మాట్లాడను అన్నారు. మాట్లాడనంటే నాకు అవ్వలేదు. నాకు కోపం వచ్చి ఆర్గనైజర్ కదా నేను, గురువు గారిని కూడా చూసుకోకుండా ఆ సంపుటాలు ఏమన్నా కొంచెం ఇలా పెట్టడం కాకుండా విసుగ్గా ఇలా పెట్టా. అవన్నీ సభలు చెప్పేశారు శర్మయ్య గారు. నాకేదో శిష్యుడో వాళ్ళకడా అనుకుంటారు, కానీ ఆ శ్రీశ్రీకి ఆరుద్రికి వీళ్ళు ఎక్కువ ఇష్టం. వీళ్ళకి చూడండి నా మీదకి బుక్కులు కూడా పడేసాడు ఎత్తనా అని ప్రేమతో చెప్పాడు ఆయన సభలో. అటువంటి శరభయ్య గారు అలా ఉంటే, ఆరుద్ర గారి విషయంకి వచ్చేటప్పటికి సంస్కృత ఆంధ్ర సాహిత్యాల్లో వీళ్ళందరూ పండితులు, కవిత్వాలు పండిపోయిన వాళ్ళు, మహానుభావులు. ఇవి కాకుండా కొన్ని భాషలు ఉన్నాయి కదా మనకి, దాక్షిణాత్య భాషలు ఉన్నాయి. మన భాషలకి సిస్టర్ లాంగ్వేజెస్ ఉన్నాయి. తెలుగు ఉంది, కన్నడం ఉంది, ద్రావిడ భాషల నుంచి తమిళ, మలయాళం. మన సంస్కృతంలోంచి పదజాలం ఎక్కువ వచ్చినప్పటికీ మనకి సొంత పదజాలం ఉంది, సొంత స్క్రిప్ట్ ఉంది, లిపి ఉంది. అది ఉన్నప్పుడు మనం ప్రత్యేక కల్చర్తో ఉండాలని కోరుకునే వాళ్ళలో ఆరుద్ర ఒకడనమాట. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అలాంటి వాళ్ళందరూ కూడా. అంచేతే ఒక ఆయన ఎవరో గ్రంథాలయం ఉంటే కూడా కొత్తపు గుడి అనేవాడు వాళ్ళు. ఆఖరికి విష్ణు సహస్రనామాల్లో ఒక ఆయన ఆదిభట్ల నారాయణ దాస్ గారు ఎవరో తెలియదు, 2 పేర్లు నిర్ణయించి చదివాడు విష్ణు సహస్రనామం. ఎందుకంటే ఆ ఇద్దరు ఆంధ్రులు రాజుట, ఆంధ్ర రాజుల్ని చంపిన వాడా అని వస్తుంది విష్ణువుకి. ఇది ఆంధ్ర విష్ణువుకి ఎంత విష్ణు అయితే మాత్రం మా ఆంధ్ర రాజులను ఎలా అంటాడని ఏదో కంసచాన్యపట్నం లేకపోతే అలాంటివి ఏవో ఉంటే ఆ 2 మాటలు తీసి చదువుకునేట. అదే ఏమంటే విష్ణు సహస్రనామాలు అంటే సహస్రనామాలను అనకండి, నేను 2 తక్కువగా చదువుతాను అని పట్ట. అంచేత ఈ ఆరుద్రకి ఏమిటంటే ఈ దక్షిణాత్య భాషలు ఇవన్నీ కాకుండా సంగీతంలో, సాహిత్యం ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. చదరంగంలో పుస్తకం రాశాడు, చదరంగం అనే రాశారుగా పుస్తకం. న్యూమిస్మెటిక్స్, నాణ్యశాస్త్రం ఆయనకి, పేకాటలో ప్రవీణుడు. అలాగా మెడ్రాసులో అదొక అదేదో ఉంది, మెడ్రాసులో అదేదో ఉంటే ఒక హాలు కళాకేంద్రం లాంటిది, దాంట్లో కుర్చీ ఉంటుంది. సంగీత సాహిత్యాల్లో, నృత్యంలో ఈయన గొప్ప క్రిటిక్ అనమాట. చోలి వీనికి అని పేరు పెట్టాడు ఒక కొత్త డ్యాన్స్కి. ఆయనకి ఆ కుర్చీ అలా ఖాళీగా ఉంటుంది ఈయన రానప్పుడు మెడ్రాస్లో, ఆ హాల్లో. ఆరుద్ర ప్లేస్ అది. అలాగా ఆరుద్ర ఈ ప్రయోగవాది, త్వమేవాహం అని ఇలాంటివి రాశాడు. సరే, నా విషయంకి వచ్చినప్పుడు ఆయన గౌతమి లైబ్రరీకి వచ్చినప్పుడు ఆయన కొన్ని పుస్తకాలు అడిగారు. ఆ పుస్తకాలు ఇచ్చాక తర్వాత నేను కొన్ని పుస్తకాలు వేరే తీసి ఇచ్చేటప్పటికి ఆయన చూసి నాకేం పుస్తకాలు కావాలో మీకు తెలిసిపోయింది. అదే ఆయనకి సంతోషం. ఆయన మొన్న కూడా చెప్పారు, ఆ బుక్కులు చావండి అనేవారు, అవి తెచ్చేవాడిని. అలాగే ఆయనతో మురబండ కళావంతుల ఇళ్ళకి వెళ్ళడం జరిగింది. అదేదో నృత్యం పరిశోధన చేసే సందర్భంలో. విలాసిని నాట్యం ఏదో అంటారు, దేవదాసి నాట్యం, దాన్ని విలాసిని నాట్యం అంటారు. అదే అంటారు. దేవదాసి అనే పేరు సంస్కృతంలో ఉంటే తెలుగులో అది దేవదాసి గుడి చేటులు అయ్యారు. గుడి చేటులా? అది గుడి చేటు అయిపోయిందా? చాలా తప్పుడు అర్థంగా వచ్చింది. అవును అవును, గుడి చేటు వాళ్ళు అంటే ప్రాస్టిట్యూట్స్ కింద వచ్చింది. కానీ గుడి చేటులు, దేవదాసి ఆ పరిచయం. ఆయనతో ఉన్నప్పుడు మురమళ్ళలో వాళ్ళు కూడా చాలా నియమంగా ఉండేవారు కదా, పద్ధతిగా బాగా చదువుకున్న వాళ్ళు ఉండేవారు. అదే కాదు, నటరాజ రామకృష్ణ గారు ఓసారి నన్ను మండపేటలో ఒక కళావంతుల ఇంటికి వెళ్ళి ఆ భామా కలాపం ఏదో రాసుకురమ్మన్నారు. విడిచే వాళ్ళు చదివిన సంస్కృత శ్లోకాలు పాండిత్యం చూస్తే అయ్యో ఇదేంటి ఎంత పాండిత్యం ఉంది అని ఆశ్చర్యపోయాం అనమాట. అటువంటి ఆరుద్ర గారు నన్ను ఉత్తరాలు రాసి నాకెన్నో విషయాలు చెప్పి పెద్ద పెద్ద లేఖలు రాసి, ఆరుద్ర లేఖలు సన్నిధానం శర్మకు రాసినవని బుక్ వేశా. అదే మీరు అన్నారు కదా, ఆయనతో అంత అనుబంధం. ఇంకో ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్పవలసింది, ఆయన మా ఇంట్లో మా తమ్ముడు పెళ్ళికి వచ్చారు. ఆరుద్ర గారు ఆరుద్ర గారు మా తమ్ముడు పెళ్ళికి వచ్చారు. సన్నిధానం సుబ్రహ్మణ్య శాస్త్రి,
ఈ ఈ పెళ్ళికి వచ్చారు. భార్గవి తన వైఫ్, వీళ్ళిద్దరి పెళ్ళికి మీరు వస్తే బాగుండని ఏదో రాజోలు ఆయన మీటింగ్లో వస్తుంటే అప్పటికప్పుడు ఎలాగంటే రావడం, వాళ్ళ రిజర్వేషన్లు అవి ఉంటాయి కదా, మనం అంత డబ్బు ఇచ్చుకునే పరిస్థితులు కావు ఆనాడు అని అంటే, పెళ్ళి పనులు చూడండి, నా వెనకాల వచ్చి తిట్లు తినకండి ఇంట్లో అని రాశారు ఆరుద్ర గారు లేఖ. ఆయన ఇంట్లో పెళ్ళికి ఆయన చూసుకునేవారు కాదేమి, రామలక్ష్మి గారే చూసుకునేవారు. అది అంటే అక్కడ రాజులో ఏదో సభకి వెళ్ళాం, ఎవరో చూసి ఈయన ఎవరని నన్ను అడిగారు, ఎవరు ఆయన పరిచయం చేస్తూ, మీకు గౌతమి గ్రంథాలయం తెలుసా అన్నారు. తెలుసు అన్నాడు అవసరం. ఆయనే అన్నారు. అంత ప్రేమగా చూసేవారు. అలాగే పరిశోధనలో శర్మ గారు, మీలాంటి వారు నా వెనకాల ఉంటే ఎన్ని పరిశోధనలైనా చేసుకోగలనండి అని రాశాడు ఉత్తరం. అంటే మీరు మరి అంత తీసిస్తారు కదా, ఏ పుస్తకం కావాలంటే అది తీసుకోగలుగుతారు. పుస్తకాలు ఇవ్వడం ఒకటి, పుస్తకాల్లోని అంశాలతో మనకు కనెక్షన్, అది మెయిన్. అది మనం పాట కూడా అవుతాయి కానీ అదే అనుకుంటున్నా, అంశం తెలిస్తేనే కదా మీరు పుస్తకం తీసి ఇవ్వగలరు. ఇప్పుడు ఆ బుక్లో మలానా విషయం ఉందంటే దాన్ని బట్టి మనం ఇవ్వగలం. అంచేత ఆరుద్ర గారికి ఆ రీత్యా పుస్తకాలు అవన్నీ ఇవ్వడం, ఇవన్నీ ఆయన ఆ పెళ్ళికి వచ్చినప్పుడు ఇదొకటి చెప్పి, ఇంకా సాధారణంగా నేను ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు కూడా ఇంకొకటే చెప్పి ముగిస్తానని అంటూ, ఇంకొకటే చెప్పి ముగిస్తానంటూ ముగిస్తూ ఉండకుండా ఉండడం ఒక దారుణం ఉండేది. అది ఇప్పుడు ఉండదు అనుకోండి. ఇంతకీ ఆరుద్ర గారు వచ్చారు మా ఇంటికి. ఆరుద్ర గారు మా ఇంటికి మా తమ్ముడు పెళ్ళికి వచ్చినప్పుడు నా మీద ప్రేమతో వచ్చారు. అప్సరా హోటల్లో ఏదో ఒక తీసుకున్నాను రూము. నేను వెళ్ళడానికి లేదు కదా, శ్రీమన్నారాయణ గారిని పురమాయించాను, ఆయన వెళ్ళారు. వచ్చారు. వచ్చాక నాతో ఏమన్నారంటే, శరభయ్య గారు మధురా పంతులు వారు సంప్రదాయవాదులు కదా, వాళ్ళ మడి తడి అన్నీ ఉంటాయి, నాకు మీకు అంటే మనకేం లేవు కానీ అంచేత వాళ్ళు మనసును ఉంచుకోకుండా చూడండి అన్నారు ఆయన. అది ఎంత సంస్కారం, సహృదయత. అంటే అలాగేనండి, విశ్వనాథ గోపాలకృష్ణ గారి ఇల్లు వెనకాలే, అంచే మధ్యలో మడి తడి అన్ని ఏర్పాట్లు జరిగాయండి అని చెప్పాము. అది అయిపోయింది. అయ్యాక ముందర సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. ఆ పక్క వేదిక కింద, పచ్చని వేదిక కింద 4-5 కూర్చున్నారు. ఎవరు? మధురా పంతులు గారు, మల్లంపల్లి శరభయ్య గారు, ఆరుద్ర గారు, కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ గారు, ఎంఎస్ సూర్యనారాయణ అనే ఒక యంగ్ పొయిట్, విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు. సరే, నేను నిర్వహణలో ఉండాలి కదా, వెళుతూ చూస్తూ వస్తున్నాను. దొంగ చూపులు ఇటైపోయి ఉన్నాయి నాకు. అలా ఉంటే అప్పుడు మధ్యలో నేను వచ్చి ఏమన్నా అంటే, ఆరుద్ర గారు భోజనాలు అన్నీ ప్రిపేర్ అయిపోతున్నాయి, ఇంకొక కొంత టైంలోనే భోజనాలు ప్రిపేర్ చేస్తాం, ఇప్పుడు కూడా అదే అని అంటే ఆయన అన్నారు, ఆ సత్యనారాయణ వ్రతంలో బ్రాహ్మడు చదివి శ్లోకం ఈయన చదివేసి ఇది చదువుతున్నారంటే వ్రతం మొదట్లో ఉన్నట్టు లెక్క నరసింహశర్మ గారు. అది తెలుసు కదా మరి, వాళ్ళు ఎంత కమ్యూనిస్టులు అయినా శ్రీశ్రీ గారికి ఈయనకి కూడా సంప్రదాయం అంతా తెలుసు కదా. అధ్యయనంలో వీళ్ళు ఎప్పుడూ లేదు, చదువు ఎవరు ఎవరికి లేదు. శరభయ్య గారే అన్నారు, శ్రీశ్రీకి అన్ని 100,000 పద్యాలు ఇవన్నీ చదివితే వాడికి ఆయనకి విసుగు రావచ్చు, నీకెందుకు ఏమీ చదవను వాడికి అనేవారు. నీకు విసుగు ఎందుకు, నువ్వేదో చదివిన తర్వాత వచ్చింది వాళ్ళకి, వాళ్ళ కొత్త మార్గం కావాలని అనిపించింది, నీకు 4-5 చదివి నీకు విసుగు అక్కర్లేదు అనేవారు. అలాంటి వాళ్ళది. ఇంతకీ ఆ పెళ్ళికి వచ్చినప్పుడు వాళ్ళు అలా ఆ సత్యనారాయణ వ్రతం ఆ శ్లోకం చదివి ఇలా మొదట్లో ఉంది, మాకు అసలైన విందు ఇక్కడ జరుగుతుంది శరభయ్య గారు మధురా పంతులు వారితో అన్నారు. నేను వెళ్ళిపోతే మధ్యాహ్నం వాళ్ళు 2:30 గంటలు మా ఇంట్లో సాహిత్య చర్చలు చేశారు. వాళ్ళందరూ సాహిత్యపు లోతు చర్చలు. ఎవరెవరు? శరభయ్య గారు, మధురా పంతులు వారు, ఆరుద్ర. ఆ టైంలో ఆరుద్ర ఏం చెప్పినా మీకు తెలిసే ఉంటుందండి అని చెప్పేవారు. అంటే ఎదుటి వాళ్ళని గౌరవించడం. అది అవును. ఇది అయిపోయింది. అయిపోయాక సాయంకాలం మధురా పంతులు వారి ఇంటికి వెళ్తే ఇది చాలా గొప్ప విషయం. ఆయన అన్నారు, ఆయనకి చివరిలో ఏజ్లో కొంచెం కలమనీళ్ళు వచ్చేది భావుకతతో, ఏదో ఒక అయిపోయేవారు, దాన్ని ఏదో అంటాం కదా పరవశం. నరసింహ శర్మ ఎంత మంచి పని చేసేవా ఆరుద్ర రావడం. బాల వ్యాకరణకర్త చిన్నయ్య సూరి బాల వ్యాకరణంలో వాడిన పదమును నిఘంటువుకు ఎక్కని పదం చెప్పాడయ్యా నాకు. ఆరుద్ర ఏం ఆరుద్రయ్యా,
అని కడమని ఇలా ఆనందంతో ఆనందం అది కొత్త విషయం తెలుసుకోవడం. బాల వ్యాకరణంలో ఉపయోగించింది నిఘంటువులోకి రాని పదం చెప్పాడా, ఎవరితో చెప్పాడు అనుకుంటున్నావు? సూర్యరాయాంధ్ర నిఘంటువులో పనిచేసిన నాతో చెప్పాడు. అది చూడండి, అది అది అక్కడ మిస్ అయిందని చెప్పడానికి ఆయన సహృదయత అది. అది అది అయిపోయింది. నాకు ఇప్పుడు అక్కడ ఏంటి లైబ్రరీ ఉద్యోగం, ఇంట్లో చిగవాట్లు తినడం, ఎక్కువ గంటల సాహిత్యం కవులతో అవన్నీ తప్పదు. తర్వాత శరభయ్య గారి ఇంటికి వెళ్ళాను. పిలిచి ఆయన అన్నారు, ఆధునికం ప్రాచీనకం అని ఇలా గీతలు గీసేసి అందరూ పెట్టేస్తారయ్యా, నువ్వు వీళ్ళందరినీ కలపాలనుకుంటావేంటి? ఎక్కడ ఆరుద్రా, ఏమీ పాండిత్యమయ్యా అతను చదివి అతను ఆ మధ్యన విశాఖపట్నం వచ్చి రేడియో కేంద్రంలో ఆరుద్ర మాట్లాడిన ఆ పద్యాలు కవిత్వం చదివితే ఎవరికి అర్థం అవ్వలేదు. నేను ఆరుద్ర గారితో చెప్పా, శరభయ్య గారు అంటున్నారు, ఇది అర్థం అంటే ఆనందించాడు, ఎంత పాండిత్యమయ్యా, నువ్వు చాలా మంచి పని చేసావు. వీళ్ళు వాళ్ళు కలుస్తూ ఉండాలి, ఎప్పుడు వేరైపోవడం కాదు, అది నువ్వు చేస్తావు. అది సంతోషం, మంచి కాంప్లిమెంట్ పుచ్చుకున్నారు. అలాగా మధునా పంతులు వారు, నేదునూరి గంగాధరం గారు, మధునా పంతులు వారు, మల్లంపల్లి శరభయ్య గారు, విశ్వనాథ్ గారు, ఆరుద్ర గారు, అందరూ. విశ్వనాథ్ గారు అంటే పరోక్షంగా ఆయన ఇంకా అది అలాగా. విశ్వనాథ సత్యనారాయణ గారి చమత్కారాలు నేను చెప్పినవి కొన్ని అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు ఓ బుక్లో వేశారు కూడా. ఇవన్నీ అటువంటి మహనీయులతోటి గురుత్వం వహించడం నాకు ఒక చైతన్యం కలగడానికి. ఇప్పటికి కూడా మనకి బలం కలిగి బతుకున్నామంటే వాళ్ళ పద్యాలు కవిత్వాలు చదువుతారు. కవిత్వమే నాకు మెయిన్ ఇష్టం, మెయిన్ అన్నింట్లో కూడా, మిగతా అన్నింట్లో ఉన్నప్పటికీ కవిత్వం. ఇందాక కవిత్వం వినిపించాం కదా, అలాంటి కవిత్వాలు అవన్నీ. అయితే ఏమిటి, ఆధునిక ప్రాచీన ఇలాంటివి ఏమి పెట్టుకోకుండా నేను రాయడం అలాగే అన్ని ప్రక్రియలు రాస్తూ ఉంటాను. చదివారు, అలాంటి పరిచయాలు కూడా ఉన్నాయి. ఇంకా స్నేహితుల విషయంకి చెప్పేస్తే అది అవుతుంది. నాకు అత్యంత ఆధునికులు స్నేహితులు. చలసాని ప్రసాద్ గారు స్నేహితులు అనడానికి వీలు కానంత పెద్ద ఆయన, కానీ స్నేహంగా ఉండేవారు నాతో ఎక్కువ. కొడవటిగంటి కుటుంబరావు గారు, శ్రీశ్రీ వాళ్ళ రచనలు సేకరించినప్పుడు నేను కొంత దోహదం చేశాను. మా ఇంటికి ఎప్పుడు వచ్చినా ఆయనకి ఆవకాయ అంటే ఎక్కువ ఇష్టం. ఆవకాయ ఇలా కలుపుకుని బాగా తినేవారు. తింటూ ఉంటే నేను అనేవాడిని, ఇక్కడ కూడా కమ్యూనిజమే కనబడుతుంది ఏంటంటే ఆవకాయలో కూడా అని సలహా అనేవాడిని. ఆయన ఎంత గొప్పవాడంటే, ఎవరో కాటా నారాయణరావు అని ఒక ఆయన సన్నిధానం గారు కూడా విప్లవకవండి అన్నారు. అంటే ఆయన కోపం వచ్చింది చలసాని వారికి. సత్యం ఉండాలి కదా, సత్యం లేకపోతే ఆ వాక్యం చచ్చిపోతుంది. ఆయన అన్నది, ఏంటి సన్నిధానం విప్లవక, ప్రగతిశీలక కవి అనండి, నాకు అభ్యంతరం లేదు, కవి అన్నా, అంతేగాని విప్లవమైన అందరినీ అనడమేనా అని గట్టిగా దెబ్బలాడాను. ఆ చలసాని ఆయన ఎంతో పరమ ప్రేమ చూపించారు నా చేత. నేను ఇప్పుడు విశాఖపట్నం రేడియో కేంద్రంకి వెళ్ళినా దారిలో ఈయన ఇంటికి వెళ్ళడం, ఒకసారి చూడడం, కాసేపు మాట్లాడడం, వెళ్ళడం జరిగింది. ఆయన స్నేహంగా ఉండేవారు కనుక స్నేహ బృందంలో అనుకుంటాం, కానీ కొద్దిగా పెద్దరికం కలిగిన స్నేహం. కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ గారని మృతులు పెట్టలని వచ్చిన కవిత్వంలో అద్భుతమైన కవిత్వం రాశారు. ఆయన ఏమీ మాట్లాడలేని స్థితిని ఏమన్నాడంటే, పట్టిన చూడాలా నేను అన్నాడు. ఎంత గొప్పగా అన్నాడు. ఇలాగా అత్యద్భుతమైన కవిత్వాలు అన్నీ రాశాడు. ఒక చెట్టు, పొడుగాటి చెట్టు ఇలా వచ్చిందట, ఆ కొమ్మలు ఇలా వచ్చాయట. ఆ కొమ్మలకి పొద్దుటే అయ్యేటప్పటికి తెల్లని పువ్వులు వచ్చేసాయట, అంత మునుపు నిన్న లేనివి. దానికి ఆయన ఏమంటాడంటే, రాత్రి అంతా వెన్నెల్ని తాగి వెన్నెల్ని పువ్వులు చేసుకుంది అన్నాడు. బాగుంది. ఇక అటువంటి అద్భుతమైన కవులు. అంటే సృజనాత్మకత అంటే తెలుసున్న కవులు మధ్యన, స్నేహితుల మధ్య నేనున్నాను. అలాగే సతీష్ చంద్ర గారు, నేను, శ్రీమన్నారాయణ గారు. సాహిత్య సేవ చెప్పినప్పుడు వీళ్ళందరూ గురించి వచ్చింది. వాళ్ళందరూ కూడా సీరియస్ పోయిటరీ. అక్కడ చిత్రం ఏంటంటే, ఎవరి ఐడియాలజీ వాళ్ళే ఉండేది, ఎవరి ప్రక్రియలు వాళ్ళకే ఉండేవి, కానీ అందరూ కలిసి వాళ్ళు అనమాట. అది గౌతమి లైబ్రరీ కేంద్రంగా అనమాట. అందుచేత ఆ విధంగా జీవితం ఒక రకంగా సాహిత్యంతో ఇది ఇలా గడవడం ఇలా జరిగింది. సంతృప్తికరంగా ఆ మాట అన్నారు, చాలా సంతృప్తికరంగా ఉన్నాను. మీరు ఇవాళ ఎంతో అభిమానంతో అది ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం నాకు కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే వచ్చి ఈ సంవత్సరం 80 వచ్చేస్తుంది నాకు. 80 వచ్చేస్తుందంటే
వచ్చేస్తుంది అనమాట ఏదో. ఏమీ లేదు మరి అయినా సంతృప్తిగానే ఉన్నా. పిల్లలతో కానీ భార్యతో కానీ సాహిత్య కుటుంబంతో కానీ హాయిగా ఉన్నాను. మీ ఇరువురికి నా యొక్క ఆశీస్సులు, కృతజ్ఞతలు. ఇది సన్నిధానం నరసింహశర్మ గారి సుదీర్ఘ ప్రయాణం. ఆయన జీవితంలో రకరకాల పార్శ్వాలని ఎంత ఉత్సాహంగా చెప్పారు, విన్నారు కదా. 80లోకి రాబోతున్నారు ఆయన. 16 ఏళ్లప్పుడు ఎంత ఉత్సాహం ఉంటుందో అదే ఉత్సాహంతో అదే యువకుడిగా అలాగా నడుపుతున్నారు ఆయన. చాలా విషయాలు మనం ఇంకా చెప్పించుకోవాలంటే చాలా ఉన్నాయి విషయాలు, చెప్పే కొద్దీ అలాగ వస్తూనే ఉన్నాయి. అంత పరిజ్ఞానాన్ని మనకి పంచినందుకు ముఖ్యంగా ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియాలి. ఇది ఈరోజు వైజయంతి మాటామంతి.